ఓ భద్రం नो अपि वातयमनः। ఓం శాంతి శాంతి శాంతి. ఛాందోగ్యోపనిషత్తులో మనము మూడో అధ్యాయం వరకు చూసాము. మూడో అధ్యాయం మొదటి రెండు అధ్యాయాలు చూసాం మనం. అనేక కర్మాంగోపాసనలు అందులో ఉద్గీతకు సంబంధించినటువంటి ఉద్గీత సామగానంలో ఒక భాగం. సామగానం, సామ మంత్రాలు, సామగానము, సామమంత్రాలు సామగానంలో చేయబడతాయి. కాబట్టి ఆ విధంగా సామ మంత్రం ఏదైతే ఉందో అది యాగాంగం అవుతుంది. కర్మాంగోపాసనలు అంటే కర్మ యొక్క అవయవాలు, కర్మ యొక్క భాగాలు ఏవైతే ఉంటాయో, యజ్ఞ యాగాదుల్లో ఉండే యజ్ఞం కర్మ, ఆ కర్మలో ఉండేటువంటి వివిధ అంశాలు, ఆ అంశాలకు సంబంధించినటువంటి ఉపాసన, ఆ అంశాలను ఆధారంగా చేసుకున్నటువంటి చేసేటువంటి ఉపాసన. యజ్ఞంలో ఏదైతే మంత్రం భాగంగా వస్తా ఉంది, ఆ విధంగా సామ మంత్రాలు భాగం అవుతాయి. ఆ సామ మంత్రాల్లో భాగం అవుతా ఉంది ఉద్గీత. సో ఉద్గీతకు సంబంధించినటువంటి ఉపాసన ఏమవుతుంది? కర్మాంగం, కర్మాంగం కదా. ఉద్గీత కర్మ, సామమంత్రం కర్మాంగమైనప్పుడు ఉద్గీత కర్మాంగమే, దాని మీద ఉపాసన కాబట్టి కర్మాంగ ఉపాసన. అది ఆ కర్మలు చేస్తూ ఆ ఉద్గీత చేస్తున్నప్పుడు ఉద్గానం చేస్తున్నప్పుడు, ఉద్గీతను ఉద్గానం చేస్తున్నప్పుడు తద్వారా ఉపాసనలు కూడా ఆ విధంగా చెప్పుకుంటాం. అదేవిధంగా సంపూర్ణ సామానికి సంబంధించిన ఉపాసనలు చెప్పుకున్నాం, అది కూడా కర్మాంగమే. కర్మాంగాలకు సంబంధించిన ఉపాసనలు కర్మాంగోపాసన. ఆ తర్వాత మూడో అధ్యాయంలో స్వతంత్ర ఉపాసనలు చాలా చూశాం. అదేవిధంగా 4-5లో స్వతంత్ర ఉపాసనలు చూస్తాం. 3లో ప్రధానంగా మధు విద్య చూసాం. ఇందులో నాలుగవ అధ్యాయంలో ఈ విధంగా ఇక్కడ సంవర్గ విద్య ఇక్కడ మళ్ళీ పరమాత్మ ఉపాసనే. 3, 4, 5 అధ్యాయాలంతటా కూడా పరమాత్మ స్వరూపాన్ని ఉపాసిస్తుంది. ఇక్కడ ఈ విషయాలు, ఈ ఉపాసనలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ప్రధానంగా ఈ 3, 4, 5 ఈ విద్యల్లో, ఈ అధ్యాయంలో ఉండే ఉపాసనలు బ్రహ్మసూత్రాల్లో 3వ అధ్యాయంలో సాధన అధ్యాయంలో అక్కడ చర్చకు వస్తాయి. ప్రధానమైనటువంటి చర్చ అక్కడ చూస్తాము. ఈ ఉపాసనలలో ఉపాస్యము ఎవరు? ఉపాస్య తత్వం ఏదైతే ఉందో ఆదిత్య ఉపాసన చూశాము. సో ఆదిత్యుడు ఉపాస్యమా, లేక ఆదిత్యుడి ద్వారా పరమాత్మ నిర్దేశించబడుతూ పరమాత్మ ఉపాస్యమా? హృదయం ఉపాస్యమా, హృదయం ద్వారా ఉద్దేశించబడుతున్నటువంటి పరమాత్మ ఉపాస్యమా అని ప్రధానంగా చర్చ. అనేక ఉపాసనలు తీసుకొని ఈ విధంగా చాందోగ్యంలో కొన్ని ఉపాసనలు, బృహదారణ్యకంలో కొన్ని ఉపాసనలు తీసుకొని, ఇవన్నీ ఉపాసనని సాధన కదా. ఉపాసన విచారము రెండు కూడా బ్రహ్మస్వరూపాన్ని పొందడానికి, ఆ బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి, బ్రహ్మస్వభావాన్ని పొందడానికి, బ్రహ్మత్వాన్ని పొందడానికి రెండు కూడా మార్గాలే. జ్ఞానం, విచారం ఏ విధంగా అయితే మార్గం అవుతుందో అది సద్యో మార్గం. ఇక్కడే విచారించి ఆ బుద్ధిని ఆ స్వరూపంలో నిలిపి, అటు ఇటు వెళ్లకుండా బుద్ధిని స్వరూపంలో నిలపడం అంటే ఆ బుద్ధిని ఆ స్వరూపంలో లయం చేయడమే, లీనం చేస్తూ పరమాత్మ స్వరూపంగా ఇక్కడే తాను తెలుసుకోవడం, మిగిలిపోవడం. ఉపాసన ఆ విధంగా ఆ బుద్ధి అంత నిర్దిష్టం, అంత సూక్ష్మ విషయం ఎందు నిలబడనప్పుడు కొంత ఆలంబనను తీసుకొని అదే విషయం ఎందు మళ్ళీ నిలపడానికి, ఈ బుద్ధి ఈ సూక్ష్మ విషయంలో నిలబడలేకపోవడానికి కారణం ఏంటి? బాహ్య విషయాల ద్వారా విక్షేపం కలగడం. ఆ బాహ్య విషయాలు భౌతికంగా, స్థూలంగా ఈ భౌతిక వస్తువులు కావచ్చు, లేదా సూక్ష్మ విషయాలు కావచ్చు, లేదా అభ్యున్నతి అంటే ఈ స్వర్గాదుల కాంక్ష, లేదా ఇంకా ఉత్తరోత్తర లోకాలు, ధర్మ మార్గం ఏదైనా కావచ్చు. ఎటువంటి విషయమైనా కూడా అక్కడ ప్రతిబంధకంగా ఉండొచ్చు. అవన్నీ కూడా విక్షేపకారాలే అవుతున్నాయి, రైట్. సో అటువంటి ఆ విక్షేపకారకాల నుండి మనస్సుని మరలించడానికి, అంతర్ముఖం చేయడానికి ఒక ఆలంబన. ఆ ఆలంబనని ఉపాధి రూపంగా చెప్పుకుంటాం. ఉపాధిని తీసుకొని ఉపాధి మీద విచారం. ఆ ఉపాధి ఎలా ఉండాలి? నీ మనస్సుని బహిర్ముఖమైన మనసును అంతర్ముఖం చేయగలగాలి. అంతర్ముఖం చేస్తూ పరిచ్ఛిన్న భావన కాకుండా విశాల భావం, వ్యాపక భావం వైపు తీసుకువెళ్ళాలి. రెండు, బహిర్ముఖత నుంచి అంతర్ముఖత చేయడం కూడా దాని ఉద్దేశం.
అంతర్ముఖమైన మనస్సు మళ్ళీ పరిచ్ఛిన్నంగా ఏదో హృదయంలో ఒక హృదయం అంటే ఈ మాంసపిండంలో ఏదో ఒక మూల ఎక్కడో నేను ఉన్నాను అనేటువంటి భావన కాకుండా వ్యాపకంగా సర్వవ్యాపకుడనై ఉన్నాను అనే వైపు తీసుకువెళ్ళాలి మెల్లగా. అందుకని ఈ ఉపాసన ఆ విధమైనటువంటి లక్ష్యంతోనే ఉపాసనలన్నీ. ఆ విధంగా కర్మాంగోపాసనల నుంచి స్వతంత్రోపాసనలు, స్వతంత్రోపాసనల తర్వాత అంతఃకరణంలో ఆ స్థిరత్వం, ఆ సూక్ష్మత్వం, ఆ అంతర్ముఖత్వం వీటిని సాధించడానికి ఈ ఉపాసనల గురించి తెలుసుకోవడం, ఉపాసనలు విచారించడం, ఉపాసనలు అనుష్ఠానం చేయడం అన్ని. ఉపాసన గురించి మనం చదువుతున్నాం, ఉపాసనలు తెలుసుకుంటూ ఉన్నాం. ఈ ఉపాసనలు అనుష్ఠానం చేస్తూ యావజ్జీవం ఉపాసన అనుష్ఠానం చేయడం ఒక పద్ధతి. ఇంకొక పద్ధతి, ఈ ఉపాసన గురించి మనం తెలుసుకుంటూ ఆ పరమాత్మ ఏ విధంగా వ్యాపించి ఉన్నాడు ప్రతి ఉపాధిలో కూడా, ఆ వ్యాపించినటువంటి ప్రతి ఒక్క ఉపాధి ద్వారా కూడా ఆ వ్యాపక తత్వాన్ని మనం గమనించగలము అనేటువంటి భావంతో విచారానికి కూడా ఉపయోగపడతాయి ఉపాసనలు. అందుకని మెల్లగా ఈ 3, 4, 5 అధ్యాయాల తర్వాత 6, 7, 8 అధ్యాయాలు సాక్షాత్తుగా విచారం మీద దృష్టి కేంద్రీకరిస్తాయి. అక్కడ కూడా కొన్ని ఉపాసనలు చూస్తాం, మళ్ళీ అక్కడ కూడా విభిన్న ప్రక్రియలు చూస్తాం. అయితే ఈ ఉపాసన, ఈ విచారం, ఉపాసన చేయడం, ఉపాసన గురించి ఉపాస్య విషయాలు, ఉపాస్య ఉపాధులు, ఉపాస్య గుణాలు, ఉపాస్య తత్వము వీటిని ఈ విధంగా చూడడం కూడా విచారానికి అనువుగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది అని అదే ఉద్దేశంతో 4వ అధ్యాయంలో కూడా ఉపాసన. ఇక్కడ కూడా సంవర్గ విద్య, సంవర్గం హిరణ్యగర్భుడే, రైట్. సంవర్గం ఇక్కడ వాయువుగా తీసుకుంటున్న వాయువు హిరణ్యగర్భుడని. అది 4వ అధ్యాయం. ఇది జానశ్రుతి రైక్వోపాఖ్యానం అని. జానశ్రుతి అని ఒక రాజు, ఒకానొక దేశానికి రాజు. రైక్కుడు ఆయన ఈ సంవర్గ విద్యలో తలపండినటువంటి వ్యక్తి, అంటే సంవర్గ విద్యను అనుష్ఠించినటువంటి వ్యక్తి. సంవర్గ విద్యను చక్కగా సంవర్గ విద్యలో నిష్ణాతత, సంవర్గ విద్యలో ఒక శ్రేష్ఠ ఆచార్యుడు ఆయనకి జానశ్రుతికి సంవాదం. ఇక్కడ జానశ్రుతి రైక ఉపాఖ్యానం అని, అదే సంవర్గ విద్య. ముందు ఈ అవతరణిక చూద్దాం. వాయు ప్రాణయో బ్రహ్మణ పాదదృష్ట్యధ్యాస పురస్తాద్ వర్ణిత. పురస్తాత్ ఈ ముందు 3వ అధ్యాయం చివరి ఖండంలో మనం చివరి ఖండం కాదు, దానికి ముందు ఖండంలో బ్రహ్మ చతుష్పాద్ బ్రహ్మ అని చతుష్పాద్ బ్రహ్మోపాసన చూసాం. అందులో ఆదిత్యుడు ఒక పాదంగా చెప్పుకున్నాం. ఆదిత్యుడు ఒక పాదంగా చెప్పుకొని మళ్ళీ ఆ 19వ ఖండంలో ఆదిత్యుడే బ్రహ్మ అని కూడా మనం ఉపాసన చూసాం. ఆదిత్య బ్రహ్మోపాసన చూసాం. ఆదిత్యుడు బ్రహ్మ యొక్క పాదము, అంటే ఆదిత్యుడి యందు బ్రహ్మ యొక్క పాదంగా ఆదిత్యుడిని, ఆదిత్యుడి యందు బ్రహ్మ యొక్క అంశము, ఆ విధంగా దృష్టి, ఆ విధంగా ఉపాసన చూసాం. ఆ తర్వాత ఆదిత్యుడే సంపూర్ణంగా బ్రహ్మ, ఆదిత్యుల్లోనే బ్రహ్మను చూడు అని కూడా ఉపాసన చూసాం. ఈ విధంగా ఉపాసన అంటేనే అధ్యారూపం ఉంటుందని చూసాం పోయిన ఆ సందర్భంలో. ఆదిత్య బ్రహ్మోపాసన సందర్భంలో ఉపాసన అంటే విచారం చెప్తున్నప్పుడు, తత్వాన్ని విచారం చేస్తున్నప్పుడు ఎటువంటి అధ్యాస ఉండదు. అంటే అధ్యారూపం అక్కడ కూడా ఉంటుంది, విచారంలో కూడా అధ్యారూపం ఉంటుంది, కానీ అధ్యారూపంతో ఆగిపోం. అధ్యారూపంతో మొదలై అపవాదంతో ఆగుతాం. అధ్యారోపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచతే అని సిద్ధాంతం, మూల సిద్ధాంతం. అధ్యారోపవాదాల ద్వారా నిష్ప్రపంచం ఎవరు? బ్రహ్మ, రైట్. నిర్గత ప్రపంచం యస్మాత్, ఎవరి నుంచి అయితే ప్రపంచమంతా వైదొలగి ఉందో, ఎవరికి ఈ ప్రపంచ సంబంధం లేనే లేదు, ఆ తత్వం నిష్ప్రపంచం. నిష్ప్రపంచ బ్రహ్మస్వరూపాన్ని ప్రపంచతే, వ్యాఖ్యాయతే, విస్తారంగా వ్యాఖ్యానించబడుతూ ఉంది అధ్యారోప అపవాదాల ద్వారా. ఎందుకు అధ్యారోప అపవాదాల ద్వారా? ఎందుకంటే అజ్ఞానంలో ఉన్నారు. అజ్ఞానంలో ఉన్నప్పుడు జీవుడు బ్రహ్మస్వరూపం యందు వివిధ అంశాలను ఆరోపించి భేదాన్నే చూస్తాడు. సకల వ్యవహారాలు లోకంలో, సకల ప్రాణులు, మనుషులకే కాదు, సకల ప్రాణికోటి, రైట్, దేవతలు, రాక్షసులు, రైట్, గంధర్వులు, పశుపక్షాదులు అందరూ కూడా, అన్ని ప్రాణులు కూడా పుడుతూనే ద్వైతాన్నే చూస్తాయి. పుట్టడమే ద్వైతం. పుట్టిన ప్రతి ప్రాణి కూడా ద్వైతంలోనే మొదలవుతుంది ప్రయాణం. కాబట్టి ఆ విధంగా ఈ ద్వైతం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ద్వైతం అంతా అధ్యాస ద్వారానే. ప్రతి ప్రాణికి కూడా ఈ ద్వైతం అధ్యాస ద్వారానే, ద్వైతమే అధ్యాసం చెప్పుకుంటున్నాం కదా. అందుకని అధ్యాస, ఈ భ్రాంతి, ఇది జన్మతః వచ్చేటువంటి విషయం. అటువంటి విషయాన్ని శాస్త్రం చూపిస్తున్నప్పుడు,
నువ్వు ఈ అధ్యాసలో ఉన్నావు అని చూపించడానికి దాన్ని అనువాదం చేయాల్సి ఉంటుంది. నువ్వు ఇలా ఉన్నావు, ఇది కాదు అని చెప్పాల్సి ఉంటుంది. ఆ ఇలా ఉన్నావు అని చెప్పే భాగం ఏదైతే ఉందో అదే అధ్యారూపం. శాస్త్రం ఆ విధంగా అధ్యారోపం చేస్తూ, రైట్, ఆ అధ్యారోపంలో కూడా ఒక చక్కని ప్రక్రియను అవలంబిస్తూ ఒక మోడల్లో ఈ ప్రపంచాన్నంతా, ఆరోపాన్నంతా కూడా చూపిస్తూ, ఆ తర్వాత ఆ చక్కగా ఆ బ్రహ్మయందు ఏ ఏ ఆరోపాలు అయితే ప్రవేశపెట్టిందో ఆరోపాలన్నీ కూడా నామమాత్రాలే, కల్పితాలే, అజ్ఞాన కార్యాలే అని వాటిని తొలగిస్తూ ఆ స్వరూపాన్ని బోధిస్తుంది. ఇది బోధ పద్ధతి ప్రతి ఉపనిషత్తులో కూడా. మనం ఏ ప్రక్రియను తీసుకున్నా కూడా ఇందులో మళ్ళీ అవాంతర ప్రక్రియలు చాలా ఉన్నాయి. అధ్యారోపవాదం అనేది మూల బోధకి మూలమైనటువంటి బిందువు. అందులో మళ్ళీ వివిధ ప్రక్రియలు వస్తాయి. పంచకోశ ప్రక్రియ, అవస్థాత్రయ ప్రక్రియ, అన్నిట్లో అధ్యారోపవాదం ఉంటుంది. పంచకోశ ప్రక్రియలో పంచకోశాలను అధ్యారోపం చేస్తాం, ఆ పంచకోశాలను అపవాదం చేస్తాం. అవస్థాత్రయ ప్రక్రియలో 3 అవస్థలను బ్రహ్మయందు అధ్యారోపం చేసి మళ్ళీ దాన్ని నివృత్తి చేయడం. ప్రతి ప్రక్రియలో కూడా అధ్యారోపవాదం అది సామాన్యంగా ఉండే ప్రక్రియ. అలా అక్కడ ప్రక్రియలు ఉంటాయి, కానీ అపవాదంతోనే మనం ముగిస్తాం. కానీ ఉపాసనల్లో అధ్యారూపము, ఆ అధ్యారూపం ద్వారానే అలా పట్టుకొని వెళ్తూ ఉంటాం. సో ఆ విధంగా వివిధ అధ్యారూపాలు. అందుకని బ్రహ్మ యొక్క పాదము ఆదిత్యుడు అని చెప్పి అధ్యారూపం చేసిన, ఆదిత్యుడే బ్రహ్మ అని అధ్యారూపం చేసిన 2 అధ్యారూపాలే కాబట్టి దోషం లేదు అని చూసాం. అదేవిధంగా వాయుప్రాణయోహో బ్రహ్మణ పాదదృష్టి అధ్యాస పురస్తాద్ వర్ణిత. పూర్వఖండంలో బ్రహ్మ యొక్క పాదము వాయువు, ప్రాణము. వాయువు అధ్యాత్మంలో, వాయువు అధిదైవంలో, ప్రాణము అధ్యాత్మంలో. అధిదైవంలో వాయువు బ్రహ్మ యొక్క పాదమని, అధ్యాత్మంలో ఈ ప్రాణము బ్రహ్మ యొక్క అంశమని చూశాం. ఇప్పుడు అథ ఇదానీం తయో సాక్షాత్ బ్రహ్మత్వేన ఉపాస్యతయా ఉత్తరం ఆరభ్యతే. ఉత్తరం అధ్యాయం, ఉత్తర గ్రంథం. తర్వాత గ్రంథం ఈ భాగం అంతా మొదలవుతా ఉంది. అదే వాయువుని, ప్రాణాన్ని, వాయువు అధిదైవంలోను, ప్రాణం అధ్యాత్మంలోను సాక్షాత్తుగా బ్రహ్మయే. నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అని చెప్పుకుంటాం కదా శాంతి మంత్రాల్లో. ఆ విధంగా వాయువు సాక్షాత్తుగా పరమాత్మ అని, వాయువు పరమాత్మ యొక్క ఒక పాదము అని చూడొచ్చు, అలా అధ్యారోపం చేయొచ్చు. వాయువే పరమాత్మ, వాయువు వ్యాపించి ఉన్నాడు, వాయువు ప్రాణానికి మూలంగా ఉన్నాడు. ఆ విధంగా వాయువుకి ఈ పరమాత్మ స్వరూపానికి అనేక పోలికలు ఉన్నాయి కాబట్టి అధ్యారోపం చేయొచ్చు అని. ఈ విధంగా వాయువుని, ప్రాణాన్ని సాక్షాత్తుగా బ్రహ్మగా ఉపాసించు. బ్రహ్మత్వేన ఉపాస్యతయ, బ్రహ్మత్వేన అంటే బ్రహ్మత్వాన్ని వాయువు యందు ఆరోపించి. నికృష్ట వస్తుని ఉత్కృష్ట భావన, మన కళ్ళకు, మన ఇంద్రియాలకు తెలిసేటువంటి భౌతిక పదార్థం ఏదైతే ఉందో అందులో అత్యంత సూక్ష్మమైనటువంటి బ్రహ్మతత్వాన్ని, ఉత్కృష్ట భావనని ఆరోపించి ఉపాస్యత్వాయ బ్రహ్మత్వేన ఉపాస్యంగా భావించడానికి ఉత్తరం ఆరభ్యతే. శృతి విధంగా ఉత్తర భాగాన్ని ఆరంభిస్తా ఉంది. సుఖావబోధార్థ ఆఖ్యాయిక, విద్యాదాన గ్రహణ విధి ప్రదర్శనార్థాచ ఆఖ్యాయిక. ఇక్కడ ఒక ఆఖ్యాయిక, ఒక కథ చెప్పబడతా ఉంది. జానశ్రుతి అని ఒక రాజు, రైకుడు అని ఒక బ్రహ్మవేత్త. ఈ బ్రహ్మవేత్త తర్వాత ఈ రాజు యొక్క సంవాదం. సో శృతులని మనం అపౌరుషేయంగా చెప్పుకుంటాం. వేదం అపౌరుషేయం, వేదాంతం వేదంలో భాగం కాబట్టి అపౌరుషేయం. అపౌరుషేయ వేదరాశిలో, వేదం శబ్దరాశి కదా, అపౌరుషేయ శబ్దరాశిలో ఈ రాజులు, తర్వాత ఈ ఋషులు, వీళ్ళ చరిత్ర ఇది ఎలా వస్తా ఉంది? చరిత్ర ఎప్పుడు కూడా ఏ వ్యక్తి చరిత్ర తీసుకున్నా ఏదో ఒక కాలంలో ఆరంభమై ఏదో ఒక కాలంలో అంతమవుతుంది. కాలపరిచ్ఛిన్నంగా ఉంటుంది చరిత్ర. ఎప్పుడు కాలంలో ఉంటుంది చరిత్ర, కాలంలో భాగంగా ఉంటుంది, కాలంలో ఒకానొక అంశంలో, ఒకానొక సమయంలో, ఒకానొక అంశంలో ఉంటుంది. అటువంటిది అపౌరుషేయ శబ్దరాశులు ఎలా కుదురుతుంది? అది ఒక సామాన్య ప్రశ్న, సర్వత్రా కలిగేటువంటి సామాన్య ప్రశ్న అది. అందుకనే భాష్యకారులు దాన్ని స్పష్టం చేయడం చెప్తారు. ఈ విషయం అనేక పర్యాయాలు, అనేక ఉపనిషత్తులు ఇదే విషయం చెప్తారు. సుఖావబోధార్థ ఆఖ్యాయిక ఒక కల్పన. శృతి ఈ విధంగా, మనం ఏ విధంగా అయితే పంచతంత్రం కథలు చదువుకుంటాం, అందులో పంచతంత్రంలో ఉన్నటువంటి అనేక వ్యక్తులు,
అక్కడ ఉన్నటువంటి అనేక వ్యక్తులు కానీ పశుపక్షులు కానీ వాటితో సంభాషణలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో అవన్నీ కూడా మూలభూతంగా వాటి గురించి వాటిని చర్చించడం ఉద్దేశం కానే కాదు. అక్కడ వాటి ద్వారా ఏదో ఒక విషయాన్ని తెలియజేయడం ఉద్దేశం అవుతుంది. ఆ విధంగా ఇక్కడ ఆఖ్యాయిక అనేది మనిషి యొక్క బుద్ధి సూక్ష్మ విషయాల వైపు తిప్పుతున్నప్పుడు, సూక్ష్మ విషయం వాస్తవానికి సరళమే. బ్రహ్మ గురించి చెప్పేది ఏముంది, అక్కడ చెప్పడానికి ఏమీ లేదని చెప్తున్నాం కదా, చెప్పడానికి ఏమీ లేదని కదా, నిర్గుణ స్వరూపం చెప్పేది ఏముంది. విషయం సరళమైనప్పటికీ కూడా వస్తువు సూక్ష్మం కాబట్టి దాన్ని గ్రహించడం, దాని బుద్ధిలో నిలపడం, దాని యందు నిష్ఠ, రైట్, తత్వమసి వాక్యము నువ్వు బ్రహ్మయే అని చెప్పడం ఎంత ఒక నిమిషం పని. అలా కాకుండా బుద్ధి అందులో నిలబడడం ఏదైతే ఉందో అది కదా బోధ అంటే. జ్ఞానం అంటే మనం స్కూల్కి వెళ్ళి ఏ విధంగా అయితే చదువుకుంటామో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఆ విధంగా దానికంటే కొంచెం భిన్నంగా ఉంటుంది. ఆ విధంగా కాకుండా కొంచెం భిన్నంగా ఉంటుంది. ఎదురుగా ఉన్నటువంటి ఒకానొక వస్తువు గురించి ఒకానొక విషయాన్ని తెలుసుకుని దాన్ని బుద్ధిలో గుర్తు పెట్టుకోవడం, రైట్, కంఠస్థం చేసేయడం, కంఠస్థం చేసి అలా బుద్ధిలో పెట్టుకోవడం. అక్కడితో ఆగదు విద్య, ఆత్మవిద్య అక్కడితో ఆగదు. అక్కడితో ఆగకుండా అందులో బుద్ధి స్థిరపడాలి. బుద్ధి అందులో స్థిరపడడం. బుద్ధి అందులో ఎలా స్థిరపడుతుంది? ఎటువంటి సంశయము లేనప్పుడు, ఆ వస్తువు గురించి ఎటువంటి సంశయము లేనప్పుడు. కానీ సంశయాలు కలుగుతాయి. సంశయాలు తొలగినా కూడా విపర్యాలు కలుగుతాయి, విపరీత భావనలు కలుగుతాయి, భ్రాంతి కలుగుతుంది. ఎందుకని? అనేక జన్మలు చేసినటువంటి కర్మలు, ఆ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రవాహము, తీవ్ర ప్రవాహం అది. ఆ తీవ్ర ప్రవాహం బుద్ధిని అలా తీసుకువెళ్తుంది సంసారం వైపు. రైట్. సో ఈ భ్రాంతులకి ఆధారంగా ఏముంది? అజ్ఞానం. సంశయాలకు ఆధారంగా ఏముంది? అజ్ఞానం. అజ్ఞానం ద్వారా భ్రాంతి కలుగుతున్నప్పుడు అజ్ఞానం ద్వారా సంశయాలు కూడా కలుగుతాయి. ఆ సంశయాలకి మనం ఒక ఆకారాన్ని ఇచ్చి ఒక ప్రశ్న రూపంలో దాన్ని స్పష్టం చేయలేకపోవచ్చు. అది క్రిస్టలైజ్ అంటే ఒక క్వశ్చన్ రూపంలో క్రిస్టలైజ్ కాలేకపోవచ్చు. మనం స్కూల్లో కూడా చూస్తుంటాం. స్కూల్కి వెళ్తాం, కాలేజీకి వెళ్తాం, ఎన్నో విషయాలు వింటాం, తెలుసుకుంటాం. అర్థం కాలేదని అనిపిస్తున్నా కూడా ఏం అర్థం కాలేదు, ఎలా ఈ ప్రశ్న అడగాలి, ఎలా ఒక స్పష్టత తీసుకొచ్చుకోవాలి అనే విషయం కూడా ఒక్కొక్కసారి మనకు అందదు. ఏం ప్రశ్న అడగాలి ఈ విషయంలో అని. కానీ ప్రశ్న అడగలేకపోతున్నాం కాబట్టి స్పష్టం అయిపోయింది అని కూడా కాదు. విషయం అలా ఉంటుంది. సూక్ష్మ విషయాలకు వెళ్తున్నప్పుడు బుద్ధి అలా చిక్కుకుంటుంది, అనేక ముడుల్లో చిక్కుకుంటుంది. అందుకని ఇక్కడ కూడా విషయం అత్యంత సూక్ష్మం కాబట్టి బుద్ధి అందులో నిలబడడం, దాని బుద్ధిని అందులో అలా నిలబెట్టడం, అలానే బుద్ధి అలా ఉండిపోవడం, బుద్ధి అందులో విలీనమైపోవడం. అందులో విలీనమైపోవడం అంటేనే అర్థం బాహ్య విషయాల వైపు వెళ్ళకపోవడం, బాహ్య విషయాల వైపు తిరగకపోవడం. రైట్. సో ఈ స్థితి రావడం, అది దాన్ని విజ్ఞానం, జ్ఞానం, విజ్ఞానం అని భేదం చెప్పుకుంటున్నప్పుడు జ్ఞానము, విజ్ఞానము, ఉపసర్గ జోడించినప్పుడు ఇదే అర్థం, ఇదే కదా భేదం. అందులో నిష్ఠ, నితరాం స్థితి నిష్ఠ. ఆ నిష్ఠ కలగడం అంత సులువు కాదు. దానికి ఉపాయపడడానికి, ఆ విషయం, ఆ సూక్ష్మ వస్తువు గురించి చక్కగా తెలియజేయడానికి, అందుకని ఆఖ్యాయిక, సుఖావబోధార్థ, సూక్ష్మ విషయాన్ని బుద్ధికి హత్తుకునే విధంగా, బుద్ధిలో నిలబడే విధంగా బోధించడం ఏదైతే ఉందో దానికి ఉపకారి ఆఖ్యాయిక. అందుకని సుఖావబోధార్థ ఆఖ్యాయిక. అంతేకాకుండా విద్యాదాన గ్రహణ విధి ప్రదర్శనార్థ ఆఖ్యాయిక. ఆఖ్యాయిక ఇంకొక ప్రయోజనం. ఈ ఆఖ్యాయిక వల్ల సాక్షాత్తుగా నువ్వు ఇలా ఉండు, ఇలా ఉండు, ఇలా ఉండు అని చెప్పడం కంటే కూడా, నువ్వు ఇలా విద్య నేర్చుకోవాలి, ఇలా చెప్పాలి, ఇలా ఉండాలి అని చెప్పడం కంటే కూడా ఒక ఆఖ్యాయిక ద్వారా ఇదే విషయాలనే చెప్పినప్పుడు ఆ గ్రహణం సులభం అవుతుంది. ఈ పంచతంత్ర కథలు ఏవే చెప్పుకున్నామో అవన్నీ చెప్పకుండా ఆ పంచతంత్రం, ఆ కథలు పంచతంత్రంలో కథలే కదా, ఆ కథలన్నీ చెప్పకుండా దాంట్లో ఉన్నటువంటి విలువలు ఏవైతే ఉన్నాయో సాక్షాత్తుగా విలువలను చెప్పేయచ్చు. అబద్ధం చెప్పకూడదు, రైట్, సత్యాన్ని పాటించాలి, ఇలా విధంగా ఆ ఆఖ్యాయిక కథ అంతా చెప్పకుండా ఆ కథలో సారాంశాన్ని ఒక మాటలో చెప్పేయచ్చు. అలా ఒక మాట చెప్పేదానికి, ఆ కథను చిన్నప్పుడు పిల్లలకు చెప్పేదానికి చాలా తేడా ఉంటుంది. ఆ కథ ఆ మనస్సులో చొచ్చుకొని వెళ్ళి బుద్ధిలో అలా ఉండిపోయి ఎప్పుడు కావాలో నీకు అప్పుడు గుర్తు వస్తూ ఉంటుంది. కథ అయితే మనకు మళ్ళీ గుర్తొస్తూ ఉంటుంది. ఆ గుర్తొచ్చినప్పుడల్లా కూడా ఆ బుద్ధిలో ఆ వృత్తి ఏర్పడుతూ ఉంది, ఒక పరిస్థితి. ఆ పరిస్థితిలో ఎలా ఉండాలి,
ఆ వృత్తి అంతా కూడా, ఆ భావన అంతా కూడా బుద్ధిలో ఒకసారి మళ్ళీ ప్రకటన అవుతా ఉంది. తద్వారా బుద్ధి ఆ విధంగా ఆ తదనుకూలంగా బుద్ధి పెరుగుతా ఉంది. బుద్ధి ఆ విధంగానే మారుతూ వస్తూ ఉంటుంది ఆఖ్యాయిక ద్వారా. అదేవిధంగా ఇక్కడ కూడా విద్యాదానం, విద్య ఎలా ఇవ్వాలి, విద్యాగ్రహణం, విద్య ఎలా తీసుకోవాలి అని రెండు కూడా, విద్యాదానం ఆచార్యుడికి, విద్యాగ్రహణం శిష్యుడికి, ఈ రెండింటిలో కూడా విధి, విద్యాదాన విధి, విద్యాగ్రహణ విధి, ఈ విధులను ప్రదర్శించడం ఆఖ్యాయిక మనకు గుర్తుంటుంది. ఆఖ్యాయిక కాకుండా సాక్షాత్తుగా నువ్వు ఇలా చెప్పాలి, నువ్వు ఇలా వినాలి అని చెప్తే అది గుర్తున్నా కూడా ఆ పైపొరల్లోనే ఉంటుంది. కానీ ఆఖ్యాయిక సహజంగా నచ్చుతుంది అందరికీ, చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు అందరికీ. మన ఎంత వయసు ఉన్నా కూడా ఆఖ్యాయికలు ఎప్పుడు నచ్చుతూనే ఉంటారు. లేకపోతే సినిమాలకి ఎందుకు వెళ్తారు జనాలు? పెద్ద ఎంత సినిమాలకి వెళ్ళకూడదు కానీ వెళ్తాం కదా. కాబట్టి ఈ ఆఖ్యాయిక అనే ప్రక్రియ ఆ విధంగా మనిషిని ఆకర్షించేటువంటి ప్రక్రియ. కాబట్టి అందులో చెప్పిన విషయాలు మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తూ ఉంటాయి. గుర్తుకొచ్చినప్పుడు అందులో ఉన్న విషయాలు కూడా మనకు తెలియకుండానే లోపల మన బుద్ధిలో లీనమైపోతున్నాయి, సంస్కారాలు ఏర్పడుతూ ఉన్నాయి. అందుకని విద్యాదాన విధి, విద్యాగ్రహణ విధి, ఈ రెండింటిని కూడా చక్కగా ఆఖ్యాయిక ద్వారా ప్రదర్శించవచ్చు. కాబట్టి ప్రదర్శనార్థ, అవి ప్రదర్శించడానికి ఆఖ్యాయిక. శ్రద్ధాన్నదానాన్ ఉద్ధతత్వాదీనాం చ విద్యాప్రాప్తి సాధనత్వం ప్రదర్శతే ఆఖ్యాయికయా. ఈ ఆఖ్యాయిక ద్వారా విద్యాప్రాప్తి సాధనత్వం, విద్యాప్రాప్తయే సాధనం, విద్యాప్రాప్తికి విద్యాప్రాప్తికి అనుకూలమైనటువంటి సాధనలు ఏవైతే ఉన్నాయో సాధనత్వం, అవి కూడా ఇక్కడ ప్రదర్శించబడుతున్నాయి. ఏమని? శ్రద్ధ, శాస్త్రం మీద శ్రద్ధ ఉండాలి. అన్నదాన, సో అన్నదానం, ఈ అన్నదానం పుణ్యకర్మ. ఈ పుణ్యకర్మ ద్వారా, అన్నదానం అనేటువంటి పుణ్యకర్మ ద్వారా ఒక పుణ్యం ఏదైతే సంపాదించబడుతా ఉందో ఆ పుణ్యము మన 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 చిత్తం, బుద్ధిలో ఉన్నటువంటి ఈ కల్మషాలు ఏవైతే ఉన్నాయో, పాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించడానికి, లేదా వాటి ద్వారా కలిగేటువంటి విఘ్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించడానికి పుణ్యకర్మ. రైట్. ఆ విధంగా అన్నదానం. అదేవిధంగా అనుద్ధతత్వం, ఉద్ధతత్వం, రైట్. ఒక గర్వం, నేను ఇటువంటి వాడను, ఇటువంటి సాధకును, ఇటువంటి విషయాలను సంపాదించినటువంటి వాడను అనేటువంటి ఒక ఔద్ధత్యం ఏదైతే ఉందో అది లేకపోవడం అనుద్ధతత్వం, ఒక హ్యూమిలిటీ అని చెప్పుకుంటాం కదా. సో ఆ విధంగా ఇవన్నీ కూడా విద్యాప్రాప్తికి సాధనలు. సాధనత్వం ప్రదర్శతే ఆఖ్యాయిక ద్వారా ఇవి కూడా తెలియజేయబడుతున్నాయి. అది ఈ ఖండానికి, ఈ ఉపాసనకి, ఖండమే కాదు ఉపాసన అనేక ఖండాల్లో నడుస్తుంది. దీనికి ఆరంభంగా చెప్పబడతా ఉంది అవతరణికలు. మంత్రం చూద్దాం. ఓం జానశ్రుతిర్హ పౌత్రాయణ శ్రద్ధాదేయో బహుదాయీ బహుపాక్య ఆసాం సహ సర్వత్ర ఆవసతాన్ మాపయాంచక్రే సర్వత ఏవ మేత్సంతీతి. ఓం పరమాత్మ ప్రతీక, పరమాత్మను స్మరిస్తూ జానశ్రుతి ఆశ చివరిలో వస్తా ఉంది క్రియాపదం. ఈ జానశ్రుతి శబ్దానికి ఆశతో సంబంధం. జానశ్రుతి అనేటువంటి ఒకానొక రాజు ఉండేటువంటి వాడట అని. జానశ్రుతిర్హ, హ అనేది ఆఖ్యాయికార్థం. ఇక్కడ ఒక ఆఖ్యాయిక ఆరంభం అవుతా ఉంది. జానశ్రుతి అంటే జనశ్రుతి రపత్యం. జనశ్రుతి అనేటువంటి ఒక ప్రసిద్ధమైనటువంటి రాజు. ఆ రాజు యొక్క వంశంలో పుట్టినటువంటి వాడు జానశ్రుతి. అపత్యం అంటే సంతానం అని. ఈ సంతానం, అపత్యం సంతానం చెప్తున్నప్పుడు అంటే ఫలానా వ్యక్తి యొక్క సంతానం, దశరథుడి యొక్క సంతానం, పుత్రుడు దాశరథి. అయితే అలా కొన్ని పదాలు చెప్పుకుంటాం ఫలానా వ్యక్తి యొక్క సంతానం అని. అలా కాకుండా రఘువంశంలో పుట్టినటువంటి వాడు కాబట్టి రాఘవుడు. అదే రాముడికి రాఘవుడు అంటున్నప్పుడు, రాఘవుడు అంటే కేవలం రాముడే కాదు, రఘువంశంలో పుట్టిన ప్రతి ఒక్కరిని రాఘవుడు అని చెప్పచ్చు. రాఘవ శబ్దానికి ఆ రఘువంశంలో అంటే రఘు మహారాజు ఒక ప్రసిద్ధమైనటువంటి రాజు. ఆ వంశంలో రఘు మహారాజు ఆరంభ వ్యక్తి కాదు, ప్రసిద్ధమైనటువంటి వ్యక్తి. అతడి వంశంలో అని చెప్పడానికి గోత్రాపత్యం అని చెప్పుకుంటాం. ఆ గోత్రాపత్యం అంటే గోత్రం అని కాదు, ఒక
సంతానమే, కానీ ఒక వ్యక్తి యొక్క సంతానం కాకుండా ఆ వ్యక్తి యొక్క వంశంలో ఉండేటువంటి సంతతిని చెప్పడానికి ప్రయోగించేటువంటి ఒకానొక ప్రత్యయం, సఫిక్స్, రైట్. సో ఆ విధంగా ఇక్కడ కూడా జనశ్రుతి అని ఒకానొక ప్రసిద్ధమైనటువంటి రాజు, ఆ రాజు వంశంలో పుట్టినటువంటి వాడు కాబట్టి ఈయనకు జానశ్రుతి అని పేరు. అదేవిధంగా పౌత్రాయణ జానశ్రుతిర్హ పౌత్రాయణ, జానశ్రుతి అనేటువంటి జనశ్రుతి వంశంలో పుట్టినటువంటి ఆయన పేరు కూడా మళ్ళీ పౌత్రాయణ పుత్రస్య గోత్రాపత్యం, పుత్రుడి యొక్క మనబడు, పుత్రుడి యొక్క పుత్రుడు, ఆ విధంగా పౌత్రాయణ, పుత్రుడి నుంచి పౌత్ర నుంచి పౌత్రాయణ, పుత్రస్యపత్యం పౌత్రస్యాపి అపత్యం, గోత్రాపత్యంలో ఆయన శబ్దం వచ్చేసి పౌత్రాయణ, రైట్. సో జానశ్రుతి పౌత్రాయణ శ్రద్ధాదేయ, ఆయనకంటే విశేషణాలు. ఇప్పుడు ఆయన శిష్యుడు, బ్రహ్మ విద్యకి అధికారి. మనం బ్రహ్మవేత్త అని చెప్తున్నప్పుడు ఇక్కడ రైకుణ్ణి బ్రహ్మవేత్తగా చెప్పుకుంటాం. ఈ జానశ్రుతి ఈ బ్రహ్మ విద్యకు శిష్యుడు, బ్రహ్మ విద్యను గ్రహించేటువంటి వాడు. అయితే బ్రహ్మ అనే పదానికి మనం పరమాత్మ సగుణము నిర్గుణము రెండు కూడా, సగుణ బ్రహ్మని బ్రహ్మనే అంటాము, నిర్గుణ బ్రహ్మను కూడా బ్రహ్మనే అంటాం. ఇక్కడ సగుణ బ్రహ్మ ఉపాసన కదా, సగుణ బ్రహ్మ ఉపాసన అయినా కూడా ఈ సగుణ బ్రహ్మ గురించి ఉపాసిస్తున్నటువంటి రైకుణ్ణి మనం బ్రహ్మవేత్త అని చెప్తాం. బ్రహ్మవేత్త అంటే అందుకనే బృహదారణ్యకంలో ముఖ్యంగా బృహదారణ్యక ఉపనిషత్తులో మూడవ అధ్యాయంలో మునికాండం చెప్పుకుంటాం కదా, అక్కడ యాజ్ఞవల్క్య మునికి అక్కడ జనక సభలో ప్రవేశిస్తాడు యాజ్ఞవల్క్య ముని. అక్కడ అనేక మంది బ్రహ్మవేత్తలు ఉన్నారు అని, ఆ బ్రహ్మవేత్తలందరితో చర్చ, ఒక్కొక్క బ్రహ్మవేత్తతో చర్చ, ఒక్కొక్క బ్రాహ్మణం. అయితే అక్కడంతా కూడా మనకి ప్రాయ 9 బ్రాహ్మణాల్లో ఎక్కువగా సగుణ బ్రహ్మ విషయాలే తెలుస్తూ ఉంటాయి, సగుణ బ్రహ్మ చర్చ. కానీ వాళ్ళందరినీ అశ్వలుడితో మొదలుకొని శాకలుడి వరకు అందరినీ బ్రహ్మవేత్తలు అని చెప్పుకుంటాం. బ్రహ్మవేత్తలు అంటే బ్రహ్మవేత్తి ఇది బ్రహ్మవిత్, బ్రహ్మను తెలుసుకున్నటువంటి వాడని కదా. ఏ బ్రహ్మను? సగుణ బ్రహ్మను ఉపాసన, అంటే ఆ ఉపాసనలో నిష్ఠ కలిగినటువంటి వాడు, ఆ ఉపాసనలో ప్రతిష్ఠితులైనటువంటి వాళ్ళు, ఉపాసనలో ప్రతిష్ఠితులైనటువంటి వ్యక్తి ఆ ఉపాస్య స్వరూపాన్ని తానుగా తెలుసుకుంటాడు. నేనే ఆ ఉపాస్య స్వరూపంతో ఐక్యాన్ని పొందుతాడు. ఆ విధంగా ఇక్కడ కూడా రైకుడు సగుణ బ్రహ్మోపాసకుడు, ఆ సగుణ బ్రహ్మ యందు నిష్ఠ కలిగినటువంటి వాడు, ఆ సగుణ విద్యని తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస కలిగినటువంటి వాడు జానశ్రుతి. అందుకని ఆయన విశేషణాలు ఏమవుతాయి? శిష్యుడి యొక్క విశేషణాలు, శిష్యుడి యొక్క గుణగణాలు, ఇలా శిష్యుడు ఉండాలి అని ఆఖ్యాయిక ద్వారా శృతి చెప్తా ఉంది. జానశ్రుతి పౌత్రాయణ శ్రద్ధాదేయ, ఆయన శ్రద్ధాధేయ, దేయ అంటే ఇచ్చేటువంటి వాడు, ఇచ్చే గుణం కలిగినటువంటి వాడు. అయితే ఎలా ఇస్తున్నాడు? శ్రద్ధయా దదాతి ఇది, శ్రద్ధాదేయ బహుదాయి, శ్రద్ధతో ఇస్తాడు, ఏదో కొద్దిపాటిగా కాకుండా బహుదాయి, రైట్. బహున్ దదాతి ఇది బహుదాయి, అనేక వస్తువులని దానం చేసేటువంటి వాడు, దానంలో వెనుకాడేవాడు కాదు, గొప్ప దాత. పాక్య అంటే అన్నం వండుతున్నాడు అని కాకుండా, రాజు కదా, ఆయన ఎందుకు అన్నం వండుతాడు కాబట్టి అనేక భోజనాలని చేయించేవాడు, అనేక మందికి అన్నదానం చేసేటువంటి వాడు, బహుపాక్య. అటువంటి ఒక రాజు. సో శ్రద్ధాదేయ బహుదాయి బహుపాక్య. అందుకనే మనం అవతరణికలు చూసాం, భాష్యకారులు చెప్తున్నారు శ్రద్ధ అన్నదాన అనుదతత్వాదీనాం అని. శ్రద్ధ కనిపిస్తా ఉంది, శ్రద్ధాదేయ శృతి చెప్తా ఉంది. అదే విషయాన్ని భాష్యకారులు అక్కడ చెప్పారు, శ్రద్ధాదేయ అని. అన్నదానం, సో అన్నదానం ఇక్కడ బహుదాయి బహుపాక్య అని చెప్తున్నారు కదా. సో బహుపాక్య అనేది సాక్షాత్తుగా అన్నదానాన్ని సూచిస్తా ఉంది, బహుదాయి అనేది ఇతర దానాలను సూచిస్తా ఉంది. ఆ తర్వాత అనుతతత్వం. ఈ అనుతతత్వం ఏంటి? ఈ శ్లోకం మనకు రావటం లేదు, తర్వాత చూస్తాం. అనుతతత్వం ఆయనలో ఈ విధంగా ఉద్ధతత్వం, ఈ విధంగా గర్వం లేదు, అనుకోవగలిగినటువంటి వాడు. అంటే ఈ అణకువ తర్వాత ఈ ఉత్తతత్వం ఉన్నప్పుడు, అణకువ లేకుండా ఈ విధంగా గర్వం ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ఆశ్రయించడం, శరణు పొందడం కుదరదు. ఆ గర్వము మనల్ని ఇంకొక వ్యక్తికి అధీనంగా శరణు పొందనివ్వదు. అటువంటప్పుడు వాడు
ఆచార్యుడి దగ్గరికి వెళ్ళి గురువు దగ్గరికి వెళ్ళి విద్యను ఎలా పొందుతాడు? ఆ అణకువ, ఆ వినయం లేకుండా విద్యను పొందడం కుదరదు. మనస్సు ఆ అహం భావం ఏదైతే ఉందో, నేను అనేటువంటి భావాన్ని అంత దృఢంగా పట్టుకొని ఉన్నప్పుడు దాన్ని విడిపించడమే, దాని నుంచి దూరం చేయడమే ఉపదేశం. శాస్త్రం యొక్క ప్రయత్నం అంతా కూడా కార్యకరణ సంఘాతం నుంచి ఆ ఆ భావనని, అహం అనేటువంటి భావనని కార్యకరణ సంఘాతం నుంచి వేరు చేయడమే. వాడు ఎప్పుడైతే ఈ విధంగా సూక్ష్మంలో కానీ స్థూలంలో కానీ ఈ అహం బుద్ధిని బలంగా పెట్టుకొని ఉన్నాడో, దాన్ని ఎవరైనా కూడా ఎలా తీయగలరు? ఇదేం సర్జరీ లాగా కాదు, మెడికల్ సర్జరీ ఆపరేషన్ లాగా తీసేసి పక్కన పెట్టడం అనేది కుదరదు. ఎవరు తీయాలా బంధాన్ని? వాడికి వాడే తీసుకోవాలి. రైట్. ఆత్మానం ఆత్మనా ఉద్ధరేది ఆత్మనాత్మానం. తనను ఉద్ధరించుకోవాలి. ఎవరిని వేరే వాళ్ళు ఎలా ఉద్ధరిస్తారు? ఎవరైనా సరే, గురువైన ఆచార్యుడైనా ఎవరైనా సరే ఎలా ఉద్ధరిస్తారు? ఆ ఉద్ధరించబడాలనుకునేటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిలో ఉద్ధరించబడాలి అనే భావన రావాలి, దృఢంగా రావాలి. ఎలా వస్తుంది? సంసారాన్ని పరీక్షించి. అందుకనే ముండకంలో పరీక్ష లోకాన్ కర్మ చితాన్ అని చెప్పుకుంటాం కదా. సంసారాన్ని పరీక్షించి ఒక వైరాగ్యం వాడిలో కలిగి రావాలి. ఆ కలిగిన తర్వాత తద్విజ్ఞానార్థం స గురుం ఏవ అభిగచ్చేత్, గురువుని చేరుకుంటున్నాడు విజ్ఞానం గురించి. అటువంటిప్పుడు ఆ గురువుకి ఎంతో కొంత శరణు పొందాల్సి ఉంటుంది. సో అక్కడనే నీకు నీ భావన ఏదైతే సంసారంలో నుంచి బయటికి రావాలనేటువంటి భావన, ఈ జ్ఞానాన్ని పొందాలనేటువంటి భావన, ఈ రెండిటికి కూడా ఆ అహంకారం ఆ విధంగా కొద్దిగా దాన్ని ఏమంటాం, లూజ్ అవ్వడం, ఈ విధంగా సరళం అవ్వడం ఏదైతే ఉందో, సూక్ష్మం అవ్వడం ఏదైతే ఉందో, పలచబడడం ఏదైతే ఉందో అది అనుకూలిస్తుంది. అది పలచబడకుంటే ఎలా అనుకూలిస్తుంది? దాన్ని పట్టుకొనే ఉంటాం కదా. సో అందుకని ఆ అహంకారం పలచబడడం ఏదైతే ఉందో అదే అనుతతత్వం. ఆ అనుతతత్వం ఒకానొక ప్రధానమైనటువంటి అధికారం అవుతుంది. అది ఉన్నంత వరకు మనల్ని కష్టపెడుతూనే ఉంటుంది, సంసారంలో లాక్క వెళ్తూనే ఉంటుంది అని కూడా ఇక్కడ చూపిస్తున్నారు. అందుకని అవతరణికలో అనుతతత్వం అని కూడా చెప్పారు. అది కూడా తర్వాత మనం ఆఖ్యాయికలో చూస్తాం. స జానశ్రుతి, ఆ జానశ్రుతే నిశ్చయంగా సర్వత ఆవసతాన్ మాపయాంచక్రే, ఆయన ఆవసతాన్ వసతి గృహాలు, అనేక వసతి గృహాలు, ఆవసతాన్ అని మళ్ళీ బహువచనం కదా, అనేక వసతి గృహాలను నిర్మించాడు మాపయాంచక్రే. సర్వత ఏవ మే అత్స్యంతి ఇది, అత్స్యంతి భోంచేస్తారని. ధర్మశాలలు ఏ విధంగా కేవలం వసతిశాలలే కాకుండా అందులో మళ్ళీ అన్నం కూడా బహుపాక్య అని చెప్పారు కదా. బహుపాక్య కాబట్టి సర్వత ఏవ, అన్ని ప్రదేశాల్లో, అనేక ప్రదేశాలు, రాజ్యంలో అనేక ప్రదేశాల్లో మే అత్స్యంతి, ఈ జనులు, వీళ్ళందరూ కూడా అందరూ మే మమ అన్నం అత్స్యంతి, అన్నం పెడుతున్నాను కానీ అన్నం పెడుతుంటే తినేవాళ్ళు ఉన్నారు. సో తినాలంటే తినడానికి అనుకూలమైనటువంటి ప్రదేశాలన్నీ ఆయన నిర్మించాడు. ఇదంతా కూడా ఆ శ్రోత, ఆ శిష్యుడు ఎవరైతే ఉన్నాడో జానశ్రుతి, ఆయన యొక్క గుణాలను వర్ణించడం. ఈ విధంగా అంటే తన గురించి మాత్రమే ఆలోచించకుండా సామాజిక స్పృహ అంటున్నాం కదా, ఈ కాలంలో సామాజిక స్పృహ కలిగినటువంటి వాడు. రైట్. సో అందరి గురించి కూడా ఆలోచిస్తున్నటువంటి వాడు. అక్కడే మనకు తెలుస్తా ఉంది కొంత వ్యాపకత. అందరి యొక్క మంచిని, అందరి యొక్క సుఖాన్ని కోరుకుంటున్నాడు. అది సర్వాత్మ భావానికి ఒక మొదటి మెట్టు అని చెప్పుకోవచ్చు కదా. సర్వాత్మ భావంలో ఏముంది? సర్వం నేనే అని కదా. సర్వం నేనే అంటున్నప్పుడు సకల ప్రాణుల్లో ఉండేటువంటి దుఃఖం కూడా నాది. సకల ప్రాణుల్లో ఉండేటువంటి దుఃఖానికి నువ్వు ఒక స్పందన కలిగినప్పుడు వాళ్ళకు సంబంధించినటువంటి ఎంతో కొంత అనుకూల వ్యవహారాలు చేస్తూ ఉంటాం. సో అందుకని ఆ విధంగా ఇక్కడ ఆయన యొక్క లక్షణాలు. భాష్యం చూద్దాము. జానశ్రుతి, జనశ్రుతస్య అపత్యం, జనశ్రుతుడు అనేటువంటి రాజు యొక్క సంతానం అపత్యం. ఐతిహ్యార్థ. అనేది ఐతిహ్యం, ఇదంతా ఇతిహాసం, ఈ విధంగా జరిగింది అని చెప్పడానికి. ఆస అని చెప్పుకుంటాం కదా, ఐతిహ్యము, ఆస ఈ విధంగా జరిగింది అని. ఆ విధంగా ఒక ప్రసిద్ధి, లోకంలో ప్రసిద్ధి అని. జానశ్రుతి అనేటువంటి రాజు ఉండేవాడట. రైట్. యుధిష్ఠిరోహ బభూవ అంటే యుధిష్ఠిరుడు అనేటువంటి రాజు మనం చూడలేదు.
ఉండేవాడట. ఆ విధంగా ఆ ఆ విధంగా లిట్లకారాన్ని ప్రయోగించుకుంటాం కదా, లిట్లకారం పరోక్షంలో చెప్పుకుంటాం కదా, ఆ విధంగా పరోక్షం అర్థం కూడా చెప్పుకోవచ్చు. పుత్రస్య పౌత్ర పౌత్రాయణ, రైట్. పుత్రస్య పుత్ర కాకుండా పుత్రస్య పౌత్ర పౌత్రాయణ. ఆ పుత్ర పుత్ర అంటే పుత్ర అనేది పేరు. ఇక్కడ మన ఉపనిషత్తుల్లో ఈ పేర్లు మనకు లోకంలో ఇప్పుడు ఏ విధంగా అయితే మన పేర్లు కనిపిస్తున్నాయో అలా కాకుండా కొంచెం వేరుగానే వస్తూ ఉన్నాయి, రైట్. పుత్ర అనేది పేరు, వ్యక్తి యొక్క పేరు, అతడి యొక్క మనవడు. పుత్రస్య పౌత్ర పౌత్రాయణ. సయేవ శ్రద్ధాదేయ, అతడే మళ్ళీ అతడికే విషయం. శ్రద్ధాదేయ అంటే శ్రద్ధా పురస్సరం ఏవ బ్రాహ్మణాదిభ్యో దేయం అస్య ఇది శ్రద్ధాదేయ. శ్రద్ధయా దేయం అస్య, శ్రద్ధతో ఇచ్చేటువంటి గుణం కలిగినటువంటి వాడు. అస్య అస్య దేయం, అస్య ఇతడు ఎవరైతే ఉన్నారో ఈ దేయం, వీరి యొక్క దేయం ఇవ్వడం ఏదైతే ఉందో అది శ్రద్ధయా, శ్రద్ధా పురస్సరం, శ్రద్ధాపూర్వకంగా బ్రాహ్మణాదిభ్యో బ్రాహ్మణాదులకు. బ్రాహ్మణ శబ్దం కూడా మనం చాలాసార్లు చూస్తూ వస్తూ ఉన్న ముముక్షులు అర్థం చెప్పుకోవచ్చు, రైట్. సో ఈ విధంగా శ్రద్ధాలువులకి చక్కగా శ్రద్ధతో ఇచ్చేటువంటి వాడు. శ్రద్ధతో శ్రద్ధ కలిగినటువంటి వాళ్ళకని చెప్పుకోవచ్చు కదా. బ్రాహ్మణ అంటే ఒకడు కూడా మళ్ళీ శ్రద్ధ కలిగినటువంటి వాళ్ళు. ఈయన శ్రద్ధతో ఆ విధంగా శ్రద్ధ కలిగినటువంటి వాళ్ళకి చక్కగా దానం చేసేటువంటి వాడు. వాళ్ళకి ఏవైతే అవసరం ఉన్నాయో ఆ అవసరాలని ఆయన శక్తి మేరకు తీర్చేటువంటి వాడు. బహుదాయి, ప్రభూతం దాతుం శీలం అస్య ఇది బహుదాయి. బహు శబ్దానికి అర్థం ప్రభూతం, అధికంగా, రైట్. శక్తి వంచన లేకుండా, తన శక్తికి తగ్గకుండా, తన సామర్థ్యానికి తగ్గకుండా ప్రభూతం దాతం, అనేక విషయాలను దానం చేయడం అనేటువంటిది ఆయనకి శీలం, స్వభావం, సహజంగా ఏర్పడినటువంటి అలవాటు. మనం పురాణాల్లో దానకర్ణుడు, ఇతిహాసంలో దానకర్ణుడు మహాభారతం చెప్పుకుంటాం. దానకర్ణుడి గురించి చాలా ఆఖ్యాయిక, చాలా కథలు చెప్పుకుంటాం. ఆయన కర్ణుడు అని పేరు కానీ, తర్వాత ఆయన పుడుతూనే దానాలు చేయడం మొదలుపెట్టాడనేసి, రైట్. సో ఆ విధంగా దాతుం శీలం స్వభావం, ఆయన స్వభావం అది. ఇది బహుదాయి. బహుపాక్య బహుపక్తవ్యం అహని గృహే యస్య అసౌ బహుపాక్య, రైట్. బహుపక్తవ్యం యస్య గృహే, ఎవడి ఇంటిలో అయితే అనేక విషయాలు వండబడుతున్నాయో. అహని ఒకరోజు కాకుండా, ఒకరోజు చాలా వండేశాడు, చాలా పెద్ద అన్న సంతర్పణ చేశాడు అని కాకుండా నిరంతరము కూడా అన్నదానాలు ఆయన ఇంట్లో జరుగుతూనే ఉంటాయి. అటువంటి వ్యక్తి. భోజనార్థిభ్యో బహు అస్య గృహే అన్నం పచ్యతే ఇత్యర్థ. అస్య గృహే, వాడి ఇంట్లో భోజనాదిభ్యో భోజనార్థిభ్యో, భోజనాన్ని కోరేటువంటి వ్యక్తుల గురించి అధికమైనటువంటి అన్నం ప్రతిరోజు వండబడుతూ ఉంటుంది. ఏవం గుణ సంపన్న అసౌ జానస్మృతి పౌత్రాయణో విశిష్టే దేశే కాలే చ కస్మింశ్చిత్ ఆస. ఏవం గుణ సంపన్న, ఇటువంటి గుణగణాలు కలిగినటువంటి ఆ జానశ్రుతి అనేటువంటి పౌత్రాయణ, పుత్రస్య పౌత్ర అని చెప్పుకున్నాం కదా, అటువంటి రాజు ఏదో ఒక కాలంలో, విశిష్ట దేశే, ఏదో ఒక దేశంలో, ఏదో ఒక కాలంలో ఉండేవాడు. ఆస ఉండేవాడట. ఆస బభూవ, ఒక కాలంలో ఉండేవాడు. అందుకని ఆఖ్యాయికని ఇక్కడ మనకి కఠోపనిషత్తులో కూడా భాష్యకారులు చెప్తారు. ఆఖ్యాయిక సుఖావబోధార్థ, రైట్. ఆఖ్యాయిక ఆ విధంగా విద్యా దాన గ్రహణ విధి నిదర్శనార్థ, అది కూడా. అంతేకాకుండా ఆఖ్యాయిక ఒకానొక కాలంలో జరిగింది అని తీసుకున్నా కూడా పెద్ద దోషం ఏం లేదు అందులో. అయితే ఆ ఆఖ్యాయిక, ఆ కథ, ఆ చరిత్ర ఎప్పుడో ఒకసారి జరిగింది, దాన్ని చూసి ఏ విధంగా విదురుడు జరిగినటువంటి మహాభారత యుద్ధాన్ని ధృతరాష్ట్రుడు చెప్పడము, లేక వ్యాస భగవానుడు దానికి గ్రంథస్థం చేయడము, అలా ఉపనిషత్తు మాత్రం కాదు. ఆ విధంగా తీసుకోకూడదు. ఆఖ్యాయిక జరిగిందని అంటే జరిగిందని తీసుకో, తప్పు దోషం ఏం లేదు. కానీ ఆఖ్యాయిక నుండి ఈ ఉపనిషత్తు బయలుదేరింది అనేటువంటి భావన అది మూల సిద్ధాంతానికి అనుకూలంగా ఉండదు. ఎందుకంటే మూల సిద్ధాంతం మనం వేదాన్ని అపౌరుషయంగా చెప్పుకుంటాం. అపౌరుషయం అంటే ఎటువంటి పురుష ప్రమేయం లేకుండా వచ్చిందని కదా. ఋషయ మంత్రద్రష్టార, ఋషులు ఆ మంత్రాలను దర్శించినటువంటి వాళ్ళు, రైట్. ఒకనొక సిద్ధ అవస్థలో వాళ్ళకి ఆ మంత్రాలు దర్శనమిస్తున్నాయి, రైట్. వాళ్ళు బుద్ధిపూర్వకంగా రచించింది కాదు. వాళ్ళు ఏ విషయమైతే
తెలుసుకుంటున్నారో అది కూడా శబ్దాత్మకంగానే తెలుసుకుంటున్నారని. అయితే ఈ వేదము శబ్దరాశి సృష్టి ఆదిలో పరమాత్మ నుండి హిరణ్య గర్భుడి నుండి సో ఈ విధంగా ఆవిర్భవిస్తా ఉంది జగత్తుతో సహా. సృష్టి ఏ విధంగా పరమాత్మ నుంచి ఆవిర్భవిస్తా ఉందో, ఆవిర్భవించడం ఏముంది, అవ్యాకృతం నుంచి వ్యాకృతం అవ్వడం, నామరూపాలు లేని స్థితి నుంచి నామరూపాన్ని పొందడం. అదేవిధంగా వేదం కూడా అవ్యాకృతం నామరూపాలు లేని స్థితి నుంచి ఈ శబ్ద రూప స్థితిని పొందుతా ఉంది. ఏ శబ్దం అయితే పూర్వకల్పంలో ఉన్నదో, ఏ శబ్దం అయితే పూర్వకల్పంలో ఉన్నదో అది లీనమయ్యింది చైతన్యంలో. చైతన్యంలో లేనటువంటి వస్తువు ఈ జగత్తులో ఏముంది? చైతన్యంలో లేనటువంటి వస్తువుని చైతన్యం ఎలా ప్రకాశింపజేస్తుంది? చైతన్యంలో ఉన్నటువంటి మౌలికంగా ఉన్నటువంటి దాన్నే చైతన్యం ప్రకాశింపజేయగలుగుతుంది. రైట్. ఆ సూర్యకాంతి రశ్మిలో ఉన్నటువంటి ఆ అనేక రంగులే ఈ బయటికి వచ్చి ఈ రంగులుగా మనకు కనిపిస్తున్నాయి, ఆ రశ్మి చేత ప్రకాశించబడుతుంది. ఏ నలుపు, తెలుపు, ఎరుపు ఇవన్నీ మనం ఏ వెలుగులో చూస్తున్నామో ఆ వెలుగులో భాగం కాకుండా అవి ఆ వెలుగు చేత ప్రకాశించబడతాయా, లేక ఆ వెలుగులో భాగమై ప్రకాశించబడుతున్నాయా? ఆ వెలుగులో భాగమయ్యే కదా. అదేవిధంగా చైతన్యంలో భాగమయ్యే ఈ సర్వము ప్రకాశించబడుతా ఉంది. ఆ చైతన్యంలో భాగమై లీనమై ఉన్నటువంటి జగత్తే నామరూపాత్మకంగా బయటికి వస్తా ఉంది. ఆ చైతన్యంలో లీనమైనటువంటి వేదమే, పూర్వకల్పంలో లీనమైనటువంటి వేదమే ఈ కల్పంలో మళ్ళీ శబ్దాత్మకంగా ప్రకటమవుతూ ఉంది. అటువంటి దాన్ని ఈ విధంగా ఈ సిద్ధ పురుషులు, ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దర్శిస్తున్నారు. అపౌరుషేయం కదా. అపౌరుషేయం అది కాబట్టి ఏదో ఆఖ్యాయిక గడిచింది, చరిత్ర గడిచింది, అందులో నుంచి ఇక్కడి నుంచి ఈ ఉపనిషత్తు మొదలైంది అనేటువంటి భావన కుదరదు. ఆ విధంగా ఆయన కశ్చిత్ ఆసా బభువ, ఒకనొక కాలంలో దేశంలో రాజు ఉండేవాడు. సహ ఆ రాజు సర్వాసు దిక్షు గ్రామేషు నగరేషు చ ఆవసథాన్ ఏత్య వసంతీయేషు ఇది ఆవసతాః తాన్ మాపయాంచక్రే కారితవాన్ ఇత్యర్థః. ఆ రాజే అతడే సర్వతః అంటే అన్ని దిశల్లో కూడా బాటసారులు, రాజ్యంలో బాటసారులు ఎటు నుంచి ఎటో వెళ్తూనే ఉంటారు ఏదో పని మీద. మనం వెళ్ళి ఆ రోడ్డు మీద నిలుచుకుంటే ఎంతమంది వెళ్తున్నారు, అందరూ వేరు వేరు పనులతో వెళ్తూనే ఉంటారు. ఆ విధంగా అనేక గ్రామాల్లో, అనేక నగరాల్లో, అనేక ఈ దారులలో, రహదారుల్లో ప్రజలు ఎవరైతే వెళ్తున్నారో వెళ్తూ రాత్రి అయితే ఎక్కడ పండుకుంటారు, పండుకొని మళ్ళీ పొద్దున కూడా వెళ్ళిపోతూ ఉంటారు. ఆ విధంగా ఏత్య వసంతి యేషు, ఏత్య ఆగత్య, గత్య, గత్వా వెళ్ళి, ఇన్గత ధాతువు కదా. ఏత్య యేషు వసంతి వెళ్ళి ఎందులో అయితే ఉంటారో వాటిని ఆవసతాహం, ఆవసథాన్. ఆవసతలో వస ధాతు కనిపిస్తా ఉంది కదా, వసంతి. ఇది వసంతి అనే వస ధాతు కనిపిస్తుంది ఆవసతలో, ఆంగుపసర్గ. రైట్. ఆ వసంతి అంటే ఏత్య వసంతి అని ఆ అర్థాన్ని జోడించడం. ఏత్య వసంతి వెళ్ళి ఉంటారంటే అక్కడే సదా అక్కడే ఉండిపోయేటువంటి వాళ్ళు అని అర్థం కాదు చెప్పడానికి. మన ఇంట్లో అయితే మనం ఎప్పుడు ఉంటాం, పుట్టినప్పటి నుంచి ఆ ఇంట్లో ఉంటాం. తర్వాత అలాగే ఆ ఇంట్లో మళ్ళీ వాళ్ళ పిల్లలు అలా కొనసాగుతూ ఉంటారు. నిశ్చితంగా, నిశ్చయంగా, నిశ్చలంగా ఒకే చోట దీర్ఘకాలం ఉండేటువంటి పరిస్థితి. ఇది అలా కాకుండా వసంతి అని కాకుండా ఏత్య వసంతి వెళ్ళే ఉంటారు అక్కడికి. తీర్థయాత్రకి అయితే వెళ్ళారు, అక్కడ 4 రోజులు 3 రోజులు ఎంతో ఉంటారు, ఉండి మళ్ళీ వెళ్ళిపోతుంటారు. అటువంటి వసతి గృహాలు ఏత్య వసంతియేషు ఇది ఆవసతాః తాన్ మాపయాంచక్రే వాటిని నిర్మించాడు, కారితవాన్ ఇత్యర్థః. సర్వతః ఏవ మే మమ అన్నం తేషు ఆవసతేషు వసంతః అత్స్యంతి భోక్ష్యంతి ఇది ఏవం అభిప్రాయః. ఈ విధంగా ఉద్దేశం ఏంటి? సర్వతః అన్ని దిశల్లో, అన్ని దేశాల్లో కూడా అక్కడ ఉంటూ, రైట్, తేషు ఆవసతేషు వసంతః ఆ వసతి గృహాల్లో ఉండేటువంటి ఆ ప్రజలు మే అంటే మమ అన్నం, మే అన్నం నా యొక్క ఈ అక్కడ చేసినటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ ద్వారా ఆ అన్నాన్ని వాళ్ళందరూ తినని అనేటువంటి ఒక సద్భావన. అంటే సద్భావనలు ఇవన్నీ కూడా పుణ్యకర్మలు. ఇటువంటి పుణ్యకర్మలు చేసేటువంటి ధార్మికుడు, ఆ ధార్మికత చెప్తా ఉన్నాడు ఇక్కడ. సో ఇది భోక్షంతి ఇది ఏవం అభిప్రాయ. ఇది ఆయన ఆవసత నిర్మాణం ఏదైతే ఉందో దాంట్లో ఉద్దేశ్యం.
శాస్త్రం మనకి రెండు విషయాలను తెలుపుతుంది. వేదము రెండు విషయాల గురించి చర్చ చేస్తుంది. ఒకటి ధర్మము, రెండవది బ్రహ్మ. ఈ ధర్మము బ్రహ్మ రెండు కూడా అలౌకిక విషయాలు. శాస్త్రమే మనకు చెప్తుంది. శాస్త్రం చెప్పినటువంటి ఆ ధర్మ మార్గం ఏదైతే ఉందో ఆ ధర్మ మార్గము వ్యక్తిని అధర్మంలో పడనివ్వకుండా కాపాడుతాం. నరకాది ప్రాప్తి కాకుండా, పాప ఆధిక్యతను పొందకుండా, పాపాన్ని పెంచుకోకుండా సహాయపడుతుంది వ్యక్తికి. అంతేకాకుండా చిత్తంలో, బుద్ధిలో ఒక సత్వగుణాన్ని తీసుకురావడానికి ఉపయోగపడతాం. ఆ ధర్మ మార్గము వ్యక్తిని సత్వగుణంలోను, ఒక అహింస ఇత్యాది ధర్మాలు ఏవైతే ఉన్నాయో, అహింసా సత్యమస్తేయం ఇత్యాది యమ నియమాలు ఏవైతే ఉన్నాయో వాటి వైపు, రైట్. అదేవిధంగా మనం వేదాంతంలో సాధన చతుష్టయం చెప్పుకుంటున్నప్పుడు శమదమ, ఉపరతి దీక్ష, శ్రద్ధ, సమాధానం ఇత్యాదులన్నింటినీ కూడా పెంపొందించుకోవడానికి అనుకూలంగా ధర్మ మార్గం. ఆ ధర్మ మార్గాన్ని అనుసరిస్తూ, ఆశ్రయిస్తూ, ఆ మార్గంలో నడుస్తూ ఈ రెండవ అంశమైనటువంటి బ్రహ్మం తెలుసుకోవడానికి అధికారి అవుతున్నాడు. ధర్మం ద్వారా పుణ్యము, ఆ పుణ్యం ద్వారా చిత్తశుద్ధి, తద్వారా జ్ఞాన మార్గం తెరుచుకుంటుంది, రైట్ అని చెప్పడం ఉద్దేశం. కాబట్టి ఈ విధంగా ధర్మ మార్గం నుంచి జ్ఞానం అంటున్నప్పుడు, జ్ఞానం మళ్ళీ ఉపాసన రూపంగా, తర్వాత సాక్షాత్తుగా స్వరూపపరకంగా కూడా ఉపాసన రూపంగా సగుణ బ్రహ్మ పరమాత్మ గురించి, రైట్. పరమాత్మ గురించి ఏ విధమైనటువంటి ఉపాసనలు ఇవి? అహంగ్రహ ఉపాసనలు ఇవన్నీ కూడా. ఈ 3, 4, 5 అధ్యాయాల్లో స్వతంత్రోపాసనలు ఏంటివి? స్వతంత్రోపాసనలు ప్రతీకోపాసనలు, సంపదోపాసనలు కాకుండా అహంగ్రహోపాసనలు, రైట్. ఆ పరమాత్మ స్వరూపాన్ని సాక్షాత్తుగా తెలుసుకోవడానికి ఉపాయాలు ఇవి, రైట్. సో వాటికి అవసరమైనటువంటి ఈ చిత్తశుద్ధి ఏదైతే ఉందో అది ధర్మం ద్వారా కలుగుతా ఉంది అని మొదటి మంత్రం, రైట్. సో విద్యాగ్రహణ విధిని చూపించింది మొదటి మంత్రం. అదేవిధంగా తత్ర ఏవం సతి రాజని తస్మిన్ ఘర్మకాలే హర్మ్యతలస్థే, ఈ విధంగా తత్ర ఏవం సతి, ఈ విధంగా ఉండగా, ఈ విధంగా ఆయన చక్కగా ధర్మమయమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉండగా ఆయన పుణ్యఫలం ఫలించి ఘర్మకాలే, ఒక వేసవి కాలంలో, హర్మ్యతలస్థే, ఆయన వేసవి కాలం కదా, ఆయన భవంతి పై భాగంలో, హర్మ్యతలస్థే భవంతి పై భాగంలో ఉండగా, రైట్. సో ఆయనకి అనుకూలమైనటువంటి కొన్ని విషయాలు జరుగుతున్నాయి ఇక్కడ. రెండో మంత్రం అతః హగంసా నిశాయాం అతిపేతుస్ తద్దైవగం హగంసం అభ్యువాద హోహోయి భల్లాక్ష జానశ్రుతే పౌత్రాయణస్య సమం దివాజ్యోతిర్ ఆతతం తన్మా ప్రసాంక్షీస్ తత్వామా ప్రధాక్షీరితి. అథ అంటే ఆ సమయంలో, హగంస అంటే హంస నిశాయాం అతిపేతు, నిశాయాం ఆ రాత్రి వేళ ఆయన, ఆ రాజు ఆ మెద్ద మీద ఉన్నాడు. ఆ మేడ మీద ఆయన రాజు ఉన్నప్పుడు ఆయన పైన 2 హంసలు అలా ఎగురుతూ ఉన్నాయి. హంస నిశాయాం అతిపేతు, అందులో తత్ర తయోర్ మధ్యే లేదా తేషు మధ్యే, వాటి మధ్యలో ఒకానొక హంస, ఏవగం హంసం అభ్యువాద, ఒక హంస ఇంకొక హంసతో ఈ విధంగా సంభాషిస్తా ఉంది. హోహోయి భల్లాక్ష అని ఆ విధంగా సంబోధన. హోహోయి, హోహో అని సంబోధన, భల్లాక్ష అది కూడా సంబోధన, భల్లాక్ష అని సంబోధించి, దాని సంబోధన ఎప్పుడు కూడా అభిముఖీకరణార్థం, ఆ ఎదుటి వ్యక్తి యొక్క బుద్ధిని ఆకర్షించడం. ఏదో పనిలో ఉన్నటువంటి వాడిని పేరు పెట్టి పిలిచినప్పుడు వాడి మనస్సు మన వైపు, వాడి బుద్ధి మన వైపు ఏకాగ్రమవుతా ఉంది. మనం చెప్పేది వినబోతున్నాడు, వీడు పిలుస్తున్నాడు ఏదో చెప్పడానికేనే కదా, కాబట్టి ఏం చెప్తాడా అని వింటాడు. వినడానికి మనస్సు ఆ ఇతర విషయంలో నుంచి మన వైపుకి వస్తా ఉంది కదా, అది అభిముఖీకరణ, రైట్. సో ఆ విధంగా ఆ పక్షి ఇంకొక పక్షిని, ఆ హంస ఇంకొక హంసని పిలిచి ఈ విధంగా చెప్తా ఉంది. ఏమని? జానశ్రుతే పౌత్రాయణస్య సమం దివాజ్యోతిర్ ఆతతం. ఈ జానశ్రుతి ఎవరైతే ఉన్నాడో రాజు సామాన్యుడు కాదు, పుత్రుడి యొక్క పౌత్రుడు, పౌత్రాయణ అని చెప్తున్నప్పుడు ఆ పుత్రుడు ఒకానొక
ప్రఖ్యాతమైనటువంటి వ్యక్తి అని అర్థం, లేకుంటే ఆ వ్యక్తి యొక్క మనవడు. ఆ వ్యక్తి కూడా చాలా ప్రఖ్యాతమైనటువంటి వాడు. అతని మనవడు, అతని తేజస్సు చూసావా, అస్య దివాసమం జ్యోతి, ద్యులోకం. సో ద్యులోకాన్ని ప్రకాశమయ లోకంగా చెప్పుకుంటాం మనం. ఇక్కడ పృథివీలోకం ఇంతకుముందు ఉపాసనలో కూడా చెప్పుకున్నాం కదా. ఈ బ్రహ్మాండం 2 కపాలాలుగా విడి, అధో కపాలం పృథివీ వెండి అని, ఊర్ధ్వ కపాలం ద్యులోకం బంగారం అని, సువర్ణం అని చెప్పుకున్నాం. అంటే ప్రకాశమయమైనటువంటిది, అధిక ప్రకాశం కలిగినటువంటిది. సామాన్యంగా ద్యులోకం అంటేనే ప్రకాశం అని చెప్పుకుంటాం. ఆ ద్యులోకం స్వర్గం ఏదైతే ఉందో దానితో సమానమైనటువంటి జ్యోతి, దివా సమం జ్యోతి. ఈయన యొక్క తేజస్సు పౌత్రాయణస్య జ్యోతి, జానశ్రుతే పౌత్రాయణస్య జ్యోతి దివా సమం ఆతతం. ఆ ద్యులోకంతో సమానమైనటువంటి ఈయన జ్యోతి, లేదా పౌత్రాయణస్య దివాసమం జ్యోతి. ఆ పౌత్రాయణుడి యొక్క జ్యోతి ఈ విధంగా ఉంది, ద్యులోకంతో సమానంగా ప్రకాశించిపోతా ఉంది. అక్కడెక్కడో ఆకాశం పైన, అంటే ఆదిత్యుడి పైన మనం ద్యులోకాన్ని చెప్పుకుంటాం. 3 లోకాలుగా విభజించినప్పుడు బ్రహ్మాండాన్ని, భూర్భువస్సువః, రైట్. సో ఆదిత్యుడి కింద మనం పృథ్వీలోకం, ఆదిత్యుడు అంతరిక్ష లోకం, ఆ పైన ఇంకా ప్రకాశమైనటువంటి స్వర్గలోకం. అంతటి ప్రకాశం కలిగినటువంటి ఈ జానశ్రుతి యొక్క ప్రకాశము ఇక్కడ వ్యాపించి ఉంది. తన్మా ప్రసాంక్షీహి, రైట్. సో తన్మా ప్రసాంక్షీహి త్వా మా ప్రదాక్షీరితి. త్వం మా ప్రదాక్షీహి, ఆ తేజస్సును ముట్టకు. అలా ఎగురుతూ అలా వెళ్ళిపోతున్నావు, ఆ తేజస్సులో ఎగరకు, పక్క నుంచి వెళ్ళాలి, లేదంటే ఆ తేజస్సు నిన్ను కాల్చేస్తుంది. తత్ అంటే తత్ జ్యోతి, ఆ జ్యోతి త్వాం మా ప్రసాంక్షీహి, నిన్ను కాల్చకుండుగాక, కాబట్టి పక్క నుంచి వెళ్ళు, జాగ్రత్త. రైట్. మనం సామాన్యంగా ఈ పురాణాల్లో మనం చాలా చోట్ల వింటూ ఉంటాం. ఏదైనా ప్రసిద్ధమైనటువంటి స్థలం, ప్రసిద్ధమైనటువంటి దేవాలయం, దాని మీద ఈ గంధర్వులు ఈ దేవతలు వాళ్ళ విమానాలు వెళ్ళవని చెప్తూ ఉంటారు కదా. ఆ విధంగా చూస్తూ ఉంటాం, చాలా ఆఖ్యాయికలు వింటూ ఉంటాం. ఎందుకని? ఆ తేజస్సు, దాన్ని గౌరవించాలి. మనం కూడా భూమిలో నడిచే వాళ్ళం కూడా ఇంకొక వ్యక్తి దాటడు, ఒక వ్యక్తి మీదుగా వెళ్ళము. ఎందుకని? గౌరవం. చైతన్య స్వరూపం, అది బ్రహ్మస్వరూపము. ఈ దేహం దేవాలయంగా చూస్తాం, దేహమే దేవాలయం, అందులో ఉన్నటువంటి జీవుడే సనాతన దైవం. కాబట్టి ఆ వ్యక్తిని అలా దాటం అమర్యాద, అది అమర్యాదగా ప్రవర్తించాం. అందుకని ఇక్కడ కూడా ఈ జానశ్రుతి యొక్క వెలుగు, ఆయన ప్రకాశం ఈ విధంగా వ్యాపించి ఉంది, జాగ్రత్త సుమా అని ఒక హంస ఇంకొక హంసం చెప్తాను. ఇది కూడా ఆ జానశ్రుతి రాజు యొక్క కీర్తిని చెప్పడం, ధార్మికుడు అని చెప్పడం. ధార్మికుడు కాబట్టి ఆయన అంత కీర్తి ఉంది, ఆయన తేజస్సు ఆ విధంగా ఉంది. భాష్యంలో అతః హంస నిశాయాం అంటే రాత్రి యందు అతిపేతు, ఈ విధంగా ఎగురుతూ వెళ్తున్నాయి. ఋషయో దేవతాః వా రాజ్ఞః అన్నదాన గుణైః తోషితాః సంతో హంసరూపాః భూత్వా రాజ్ఞో దర్శన గోచరే అతిపేతు పతితవంతః. అయితే ఈ ఆఖ్యాయిక ఏంటి అర్థం కాకుండా, 2 హంసలు వెళ్ళడం ఏంటి, అవి మాట్లాడుకోవడం ఏంటి, హంసలు ఎక్కడైనా మాట్లాడతాయేమని ఎప్పుడైనా చూసామా అని అంటే, భాష్యకారులు చెప్తున్నారు, ఈ హంసలు సామాన్యమైనటువంటి హంసలుగా తీసుకోరాదు. ఋషయో దేవతాహవా, రైట్, ఏదో ఋషులు, రైట్. సో అనేక శరీరాలను కల్పించి వాటిలో ప్రవేశించగలిగేటువంటి సామర్థ్యం దేవతలకి, ఋషులకి, యోగులకి ఉంటుందని కదా ప్రసిద్ధి. ఆ ప్రసిద్ధిని అనుసరించి ఋషులు, ఎవరో 2 ఋషులు లేదా దేవతావా రాజ్ఞః అన్నదాన గుణైః తోషితాః, రాజు యొక్క ఈ అన్నదానాది గుణాలు ఏవైతే ఉన్నాయో ఆయన కీర్తి ద్యులోకం వరకు వ్యాపించిందని చెప్పుకోవచ్చు. ద్యులోకంతో సమానమైనటువంటి కీర్తి అంటే, ద్యులోకంతో సమానమైనటువంటి ప్రకాశం అంటే, ద్యులోకం ఏ విధంగా ప్రకాశమానంగా ఉందో ఆ సూక్ష్మ ప్రపంచంలో ఈయన కీర్తి కూడా అదే విధంగా ప్రకాశమానంగా ఉంది. 2 కలిసిపోయాయి. ఈయన కీర్తి అక్కడ దాకా వ్యాపించింది. కాబట్టి సహజంగా అక్కడ ఉన్నటువంటి దేవతలు కూడా ఈయన కీర్తిని విన్నారు. ఈ నోట ఆ నోట వెళ్తూ ఆ దేవతలు కూడా విన్నారు ఈయన యొక్క కీర్తిని. ఈ ఋషులు గాని దేవతలు గాని కీర్తిని విన్నారు. విని ఆయన యొక్క అన్నదానాది గుణాలకు సంతోషించారు. సంతోషించి హంసరూపాః భూత్వా, హంసరూపాలను పొంది, రాజ్ఞో దర్శన గోచరే, ఆ రాజును దర్శించాలనేటువంటి విషయంతో అతిపేతు. రాజ్ఞ దర్శన గోచరే, రాజు యొక్క దర్శనానికి విషయాలవుతూ, రాజు కనిపించాలని.
వీళ్ళు ఋషులు దేవతలు అనేక పుణ్యకర్మలు చేసి కదా దైవత్వాన్ని పొందారు. అదేవిధంగా ఋషులు కూడా ఉత్తమ జన్మలు కాబట్టి వాళ్ళు ఆ పుణ్యాన్ని చేసి పొందారు. కాబట్టి ఈ రాజుకి మా దర్శనం ఇవ్వాలి. పుణ్యాత్ముల యొక్క దర్శనం చేత ఆ దర్శించే వ్యక్తికి పుణ్యాత్ముల యొక్క దర్శనం చేత పాపక్షయము పుణ్యప్రాప్తి కలుగుతా ఉన్నాయి కదా మనం చెప్పుకుంటాము. గంగా తవ దర్శనాత్ ముక్తి. రైట్. సో గంగాదేవి యొక్క దర్శనం చేత పాపక్షయం అని రైట్ చెప్పుకుంటాం కదా. పాపక్షయము మోక్షము అని చెప్పుకుంటాం. సో ఆ విధంగా ఈ ఈ దేవతలు ఎవరైతే ఉన్నారో, ఋషులు ఎవరైతే ఉన్నారో, ఈ ధర్మాత్ముడికి ఈ విధంగా దర్శనం ఇస్తున్నారు. దర్శనం ఇవ్వాలనే ఉద్దేశంతో సాక్షాత్తుగా తమ రూపంతో రాకుండా హంసల రూపంతో వస్తుంది. ఏ రూపంతో వచ్చినా వాళ్ళు ఏ రూపంతో వచ్చినా కూడా వాళ్ళ దర్శనం చేతనే మనకు సత్ఫలాలు కలుగుతున్నాయి. ఈ విషయం మనం కటశృతిలో కూడా చూస్తాం. నచికేతుడు యమధర్మరాజు ఆయనకు అనేక ప్రలోభాలు పెడుతున్నప్పుడు, నీకు ఇటువంటి సంపదలు ఇస్తాను, ఆ విషయాలను ఇస్తాను అని చెప్తున్నప్పుడు ఆయన చెప్తున్నాడు, నిన్ను దర్శించిపోయిన తర్వాత నాకు సంపదలు కలగకుండా పోవులే అంటున్నాడు. మహాత్ముడు యమధర్మరాజు దేవత. ఆ దేవతా దర్శనం కలిగి ఆయన వెనక్కి వెళ్ళిన తర్వాత వెనక్కి వెళ్తున్నానని ధీమాగా చెప్తున్నాడు. ఎలాగో వెళ్తాను, నువ్వు 3 వరాలు ఇచ్చావు, నాకు ఇచ్చిన తర్వాత పంపిస్తావు వెనక్కి. నిన్ను చూసి వెళ్ళిన తర్వాత నాకు సంపద కలగకుండా ఎలా ఉంటుంది? అది ఎలాగో నాకు వస్తుంది. కాబట్టి వర రూపంలో దాన్ని నేను ఎందుకు వృధా చేసుకుంటాను? ఎలాగో వచ్చేది అది. కాబట్టి నా వరం అయితే నిశ్చయంగా నా మనస్సు బ్రహ్మ విద్య అందే ఉంది అని చెప్పుకుంటాడు. ఆ విధంగా మహాత్ముల దర్శనంతో అటువంటి ఫలాలు సహజంగా కలుగుతాయి అని కూడా ఈ ఆఖ్యాయికలనే మనకు చెప్తుంటాయి. రైట్. అందుకని ఆ ఋషులు, ఆ దేవతలు సంతసించి ఈయనకు దర్శనం ఇవ్వాలని ఆ విధంగా వస్తున్నారు. తత్ అంటే తస్మిన్ కాలే, ఆ కాలంలో తేషాం పతతాం హంసానాం ఏకః పృష్ఠవతః ఏకః పృష్ఠతః పతన్. అటువంటి ఆ కాలంలో, ఆ రాత్రి కాలంలో హంసలన్నీ అలా ఎగురుతూ ఉంటే తేషాం, ఆ విధంగా ఎగురుతున్నటువంటి హంసల్లో ఒకానొక హంస, తేషాం పతతాం హంసానాం ఏకః, ఈ హంస వెనకాలుంది. పృష్ఠతః పతన్, వెనక నుంచి ఎగురుతా ఉంది. అగ్రతః పతంతం హంసం అభ్యువాద, ముందు ఎగురుతున్నటువంటి హంసను గురించి సంబోధిస్తా ఉంది. ఏమని? అభ్యువాద అభ్యుక్తవాన్ ఓహో అయి ఇది భోహో భోహో ఇది సంబోధ్య. భోహో అని సంబోధన చెప్పుకుంటాం కదా, అరే భోహో హే సంబోధనలు ఇవన్నీ. ఇందులో హో అని సంబోధన, హో అనేది కూడా భో అనే సంబోధన లాంటిది. అయి అని సంబోధ్య భల్లాక్ష ఇది ఆదరం దర్శయన్. భల్లాక్ష అని చెప్పి ఆదరం, గౌరవాన్ని చూపిస్తూ, యథా పశ్య ఆశ్చర్యమితి తద్వత్. రైట్. భల్లాక్ష అంటే ఒక ఆదరం హంస గురించి కాకుండా ఆదరం ఈ రాజు గురించి ఆశ్చర్యాన్ని ప్రకటన చేస్తా ఉంది. వెనకాల ఉన్నటువంటి పక్షి చూడు ముందర ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటిది? అది పశ్య ఆశ్చర్యం ఇది. ఏ విధంగా మనం ఒక అద్భుతమైనటువంటి వింత మన కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు పక్కన వాడు చూడకపోతే వాడు చెప్తున్నాం, చూడు అక్కడ ఎంత బాగుందని. ఆ విధంగా చెప్తా ఉంది వెనకాల పక్షి. భల్లాక్ష ఇది మందదృష్టిత్వం సూచయన్నాహ. ఆ భల్లాక్ష అనేది రాజు జానశ్రుతి యొక్క కీర్తిని చూస్తూ ఆశ్చర్యము, ఈ ముందు ఎగురుతున్నటువంటి హంస దాన్ని నువ్వు గుర్తించలేదు అని కొంత నింద పక్షిని నిందించినట్లుగా. మందదృష్టిత్వం, నీ మందదృష్టి, నీ చూపుకి ఈ విషయం అందలేదు. నేను చూడగలుగుతున్నాను వెనకల నుంచి ఆ జానశ్రుతి యొక్క కీర్తిని, నువ్వు చూడలేకపోతున్నావు అని మందదృష్టిత్వం సూచయనాహ అని ఒక అర్థం. లేదా అథవా సమ్యక్ బ్రహ్మదర్శనాభిమానత్వాత్ తస్య అసకృత్ ఉపాలబ్ధః తేన పీడ్యమానః అమర్షితయా సూచయతి భల్లాక్ష ఇతి. అథవా సమ్యక్ బ్రహ్మదర్శన అభిమానత్వాత్, ఈ ముందు హంస, ఈ ఇద్దరు కూడా ఋషులని కదా, ఇద్దరు కూడా ఋషులు లేదా దేవతలని. సో ఆ ముందు హంసకి వెనకాల హంసకి ముందు ఏదో జరిగినటువంటి పేచి, ముందు ఏదో వాళ్ళలో జరిగినటువంటి వాదం ఏదైతే ఉందో, లేదా ముందు వాళ్ళ సంభాషణలు ఏవైతే ఉన్నాయో, ఇద్దరు మిత్రులను తీసుకొని ఆ ముందు హంస లేదా ఆ ముందు ఋషి ఈ వెనకలు ఉన్నటువంటి ఋషిని ఎప్పుడు నిందించేవాడని, తక్కువ చేసేవాడని. సమ్యక్ బ్రహ్మ దర్శన అభిమానత్వా, ఆ ముందు ఉన్నటువంటి ఆ దేవత గాని ఆ ఋషి గాని ఆయన సమ్యక్ బ్రహ్మ దర్శనం, నేను బ్రహ్మద్రష్ట బ్రహ్మవేత్తని, చక్కటి జ్ఞానం కలిగినటువంటి వాడును, ఉపాసకుడును, జ్ఞానిని అనేటువంటి భావంతో ఉపాసకులను చెప్పుకోవాలి.
ఎందుకంటే బ్రహ్మజ్ఞాని అని చెప్తూ మళ్ళీ అభిమానం అని చెప్పడం కుదరదు కాబట్టి ఉపాసకుడు, గొప్ప ఉపాసకుడిని అనేటువంటి ఆయన భావనతో, లేదా ఇద్దరు ఒకే ఉపాసన చేస్తుండే వాళ్ళు, నీకు తెలియని విషయం నాకు తెలుసు అనేటువంటి ఒక అభిమానం, సమ్యక్ బ్రహ్మదర్శన అభిమానత్వాత్ తస్య అసకృత్ ఉపాలబ్ధ, తస్య వాడి చేత అసకృత్ ఒకసారి కాదు మళ్ళీ మళ్ళీ ఉపహాసం చేయబడి, ఆ ఉపహాసం చేత తేన పీడ్యమాన, రైట్, ఆ ముందు ముందు జరిగిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్ని గుర్తు చేసుకొని నన్ను అలా నిందించావు ఇలా నిందించావు, ఇప్పుడు చూడు ఎదురుగా జానశ్రుతి ఉన్నాడు, వాడికేమో ఇంత కీర్తి ఉంది, నువ్వు అవి తెలుసుకోకుండా అలా ఎగురుతూ వెళ్తూ ఉన్నావు, కాలిపోతావు జాగ్రత్త అని తేన పీడ్యమాన అమర్షితయా తత్సూచయతి భల్లాక్ష ఇది. భల్లాక్ష అనేది సంబోధన కదా, కొంత నిందావాచకంగా కొంత నింద ఉంది ఆ భల్లాక్ష. భల్లాక్ష అంటే మందాక్ష అని కదా, మంద దృష్టి కలిగినటువంటి. మంద దృష్టి కలిగినటువంటి అంటే నువ్వు చూడలేకపోతున్నావు అనేటువంటి ఒక నింద అందులో ఉంది కదా, అది చెప్పడానికి, ఆ నింద చెప్పడానికి, రైట్. సో ఎదురుగా ఉన్నటువంటి ఆ జానశ్రుతి కీర్తిని చూడలేకపోతున్నావు అని ఒక సాక్షాదార్థం తీసుకోవచ్చు, లేదా నువ్వేదో గొప్ప బ్రహ్మవేత్తగా భావిస్తున్న నిన్ను నువ్వు భావించుకుంటున్నావు, కీర్తిని కూడా చూడలేకపోయావు నువ్వు మందాక్షి అని చెప్పడం అని, ఆ విధంగా భల్లాక్ష అని సంబోధన. ఆ సంబోధన చేసిన తర్వాత జానశ్రుతే పౌత్రాయణస్య సమం, సమం అంటే తుల్యం, ద్యూలోకేన జ్యోతి, ద్యూలోకంలో ఉండే ప్రకాశం ఏదైతే ఉందో జ్యోతి ప్రభాస్వరం, దాని సమానమైనటువంటి జ్యోతి ఎవరికి? ఈ జానశ్రుతి. ఏ విధంగా వస్తా ఉంది? అన్నదానాది జనిత ప్రభావజం, అన్నదానాది జనిత, అన్నదానాదులు ఏదైతే పుణ్యకర్మలు చేశాడో ఆ పుణ్యకర్మల ద్వారా జన్మించినటువంటి ఈ సామర్థ్యం, ఆతతం, అటువంటి ఆ ప్రభావం, అటువంటి ప్రభావశాలమైనటువంటి ఈ ప్రకాశము, ఆతతం వ్యాప్తం ద్యూలోక స్పృక్ ఇది, ద్యూలోక స్పృక్ ఇత్యర్థ. ఆ ద్యూలోకాన్ని సైతం స్పృశిస్తున్నది, అంటే ద్యూలోకం వరకు వ్యాపించింది. కీర్తి, ఈ ప్రకాశం అంటే కీర్తి కదా, కీర్తి ఆ నోట ఈ నోట పడడమే వ్యాప్తి, 10 మందికి తెలియడమే కదా కీర్తి అంటేనే, 10 మందికి తెలుస్తూ ఉండడం వ్యాప్తి. ఆ విధంగా ద్యూలోకం వరకు వ్యాపించింది అంటే ద్యూలోకంలో ఉన్నటువంటి స్వర్గలోకవాసులు దేవతలు కూడా ఆయన గురించి చెప్పుకుంటున్నారు. మనం గొప్ప వ్యక్తి గురించి అతను అటువంటి వాడు ఇటువంటి వాడు చెప్పుకుంటూ ఉంటాం కదా, రైట్. సో మనం శిబి చక్రవర్తి లేదా బలి చక్రవర్తి, రైట్, కారే రాజులు రాజ్యములు కలిగేవి అని చెప్తూ ఆయన కీర్తి అచంద్రతారకం అని చెప్పుకుంటూ ఉంటాం కదా. ఇప్పటికి కూడా ఆయన గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా, అంతటి దాత లేడు ఇంకొకడు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాం. అది కీర్తి అలా, అదే కీర్తి యొక్క వ్యాప్తి కదా. ఆ విధంగా ఈయన కీర్తి ద్యూలోకాన్ని స్పృశించింది, ఆ ద్యూలోకంలో ఉండేటువంటి దేవతలు కూడా ఆయన కీర్తి గురించి చెప్పుకుంటున్నారు. దివా అహ్నావా సమం జ్యోతి ఇత్యేతత్, దివా అహ్నావా సమం జ్యోతి, ద్యూలోకంతో సమానమైనటువంటి, లేదా పగటిపూట వెలుగు ఏ విధంగా ఉంటుందో ఆ వెలుగుతో సమానంగా రాత్రి కూడా ప్రకాశిస్తుంది. ఆయన ఎక్కడున్నా ఇట్టే ఎవరైనా తెలుసుకోగలరు. అటువంటి వ్యక్తి నువ్వు చూడలేకపోతున్నావు అని, రైట్. తత్ మా ప్రసాంక్షీ సంజనం శక్తిం తేన జ్యోతిషా సంబంధం మా కార్షి, తత్ అటువంటి జ్యోతి, దాన్ని మా ప్రసాంక్షీ, ప్రసాంక్షి సాంక్షి ప్రకర్షేణ, సాంక్షి అంటే సంజనం, శక్తిం తేన జ్యోతిష, ఆ జ్యోతితో శక్తి సంబంధాన్ని నువ్వు పొందకు, మా కార్షి, ఎందుకని? తత్ ప్రసంజనేన తజ్జ్యోతి అంటే త్వాం మా ప్రదాక్షి, నువ్వు ఆ జ్యోతిని తాకితే ఆ జ్యోతిని తగలబెట్టేస్తుంది, రైట్. మా దాహోతి ఇత్యర్థ, నువ్వు తగలబడకుండుగాక, అందుకని దాని గురించి నువ్వు దాన్ని గౌరవిస్తూ పక్క నుంచి వెళ్ళాలి. పురుష వ్యత్యేన మా ప్రదాక్షీదితి, మా ప్రదాక్షి అని, మా ప్రదాక్షిని పురుష వ్యత్యేన, ఈ ఉత్తమ పురుష, ప్రథమ పురుష, మధ్యమ పురుష ప్రయోగాల్లో దీన్ని ప్రథమ పురుషంలో ప్రయోగించాలి కదా, నిన్ను అని చెప్తున్నాం కదా, కాబట్టి మా ప్రదాక్షీత్ ఇది, మా ప్రదాక్షిని మా ప్రదాక్షిత్గా మార్చుకొని నువ్వు తగలబడపోకుందుగాక ఆ కీర్తితో అని. రెండవ మంత్రం. ఇక మూడవ మంత్రంలో ఆ మొదటి హంస, రైట్, రెండో హంసని మళ్ళీ చెప్తా ఉంది, రైట్. రెండో హంసని ముందు ఏ విధంగా అయితే మనం చెప్పుకున్నామో అక్కడ ఈ రెండు హంసలు కూడా ఇద్దరు ఋషులని
మొదటి ఋషి సమ్యక్ బ్రహ్మ దర్శన అభిమానవత్వాత్ తస్య అసకృత ఉపాలబ్ధ అని చెప్పున్నాం కదా. అదే విధంగా మళ్ళీ ఇక్కడ కూడా ఆ మొదటి హంసనే గెలుస్తా ఉంది, రెండో హంసని పరిహాసం చేస్తూ ఈ కీర్తి అంత గొప్పదేం కాదులే, నాకు తెలుసు, నేను చూశాను, కానీ ఈ కీర్తి అంత గొప్పదేం కాదు, ఇంతకంటే గొప్ప కీర్తి గల వాళ్ళని నేను చూశాను అని చెప్తా ఉంది. అని చెప్తూ ఎదుటి హంసకు మళ్ళీ, వెనకాల హంసకు మళ్ళీ సమాధానం ఇస్తా ఉంది. అదే విధంగా జానశ్రుతికి వినబడే విధంగా మాట్లాడతాం. ఈ సంభాషణ జానశ్రుతి వింటున్నాడు. అందుకనే హంసలు కాకుండా, సాక్షాత్తుగా హంసలు కాకుండా ఋషులు అని. ఋషులు ఆ విధంగా వస్తున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు, కేవలం ఈ జానశ్రుతి రాజుకు మాత్రం వినబడేటట్లే మాట్లాడుతున్నారు. సో అంటే మనుష్య భాషలోనే మాట్లాడుతున్నారు. జానశ్రుతి ఆ విధంగా విన్న తర్వాత, మొదటి హంస యొక్క మాట విన్నప్పుడు సామాన్యంగా సహజంగా కొంత ఆనందం, కొంత గర్వం కలుగుతుంది. ఆ రెండవసారి హంస మాట్లాడుతున్నప్పుడు, మొదటి హంస రెండవసారి మాట్లాడుతున్నప్పుడు, ముందు ఎగురుతున్నటువంటి హంస తర్వాత మాట్లాడుతున్నప్పుడు అది విని కొంత దుఃఖం కూడా కలుగుతుంది. అరే, నా కీర్తి అంత గొప్పది కాదా, నాకంటే ఇంకా కీర్తిమంతులు ఎవరో ఉన్నారా అని తెలిసినప్పుడు కొంత బాధ కలుగుతుంది కదా. అది అక్కడ ఆ జానశ్రుతి యొక్క అనౌద్ధత్యం చూపిస్తున్నారు. రైట్. జానశ్రుతి యొక్క హ్యూమిలిటీ ఏదైతే ఉందో అది ఆ రెండో హంస మాట్లాడిన తర్వాత మనకు తెలుస్తుంది. అనుద్ధతత, అతనిలో ఉన్నటువంటి అనుద్ధతత, అనుకువ, కొంత బాధ ముందు కలిగినప్పటికీ కూడా తర్వాత ఆయన ఎలా వ్యవహరిస్తాడు అనేది, ఇవన్నీ కూడా శిష్య సంపద, ఈ బ్రహ్మ విద్యకు అనుకూలమైనటువంటి అధికారాలు సంపద అని. తర్వాత మూడో మంత్రం తర్వాత క్లాస్లో చూద్దాం. ఓం